చేసుకునేటప్పుడు ఎసెన్షియల్‌గా ఇవన్నీ చేయాలి. సో, మన రియల్ టైమ్ ప్రోటోటైప్ చేయడం అనేది మనకు తెలుసు. ఎక్స్‌డి వాడొచ్చు, యాక్చుర్ వాడొచ్చు, ఎక్సెట్రా చేయొచ్చు. నెక్స్ట్ ఇంటెలిజెంట్ యాప్స్‌కి ఒక ఎక్సర్సైజ్ చేపిస్తాను. సో, మెషిన్ లెర్నింగ్ అవి యూజ్ చేసి స్మార్ట్ ఇంటెలిజెంట్ యాప్స్ ఎలా చేయాలనేది ఇవి మనం బేసిక్ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ ఫస్ట్ 2 ప్రాజెక్టులు కంప్లీట్ అయితేనే వీటికి వెళ్తాం మనం. ఓకే. అవి బాగా రావాలి. సో, రెగ్యులర్ యాప్స్‌కి, ఇంటెలిజెంట్ యాప్స్‌కి డిఫరెన్స్ ఏంటి? అసలు ఇంటెలిజెంట్ యాప్స్ మెషిన్ లెర్నింగ్ అది ఎలా వాడతాం? ఫియరీ యాప్స్‌లో అనేది చూపిస్తాను. ఇంకోటి అసలు ఈ సంబంధం లేని ప్రాజెక్ట్స్ లైక్ క్యూఆర్ కోడ్స్, బార్ కోడ్స్ సో, ఇవన్నీ కూడా అలాంటి అడిషనల్ హై లెవెల్ ఫీచర్స్ అన్ని కూడా మనం ఫీచర్స్‌ని ఎలా యూజ్ చేయాలి? సో, నేటివ్ లైబ్రరీస్ అనేవి అదొకటి. ఎక్స్‌క్లూసివ్ అనలిటికల్ యాప్స్, కస్టమ్ డాష్‌బోర్డ్స్ కంప్లీట్‌గా అసలు మనకిచ్చే టెంప్లేట్‌తో సంబంధం లేకుండానా ఆ యూఐ కంట్రోల్స్ యూజ్ చేసి కంప్లీట్‌గా మన ఓన్ డాష్‌బోర్డ్‌ని మన డాష్‌బోర్డ్ కంప్లీట్‌గా చార్ట్స్ అవి ఉండేది ఎలా డిజైన్ చేయాలనేది అనలిటికల్ యాప్స్. సో, టెంప్లేట్స్ యూజ్ చేసి అనలిటికల్ యాప్స్ చేయడం ఒకటి స్పెసిఫిక్‌గా అండ్ అసలు అనలిటికల్ యాప్స్‌ని కూడా మనం కంప్లీట్‌గా స్క్రాచ్ నుండి బిల్డ్ చేయడం ఒకటి. అండ్ యానోటేషన్స్, ఓవిపి ఎక్సెట్రా తోటి యూజ్ చేసి నువ్వు అన్న అనలిటికల్ చార్ట్ గాని, ఓవిపి పేజ్ గాని ఆ ఎగ్జాంపుల్స్. సో, ఇవన్నీ కూడా ఏంటంటే 2 ప్రాజెక్ట్స్‌తో పాటు అడిషనల్‌గా ఇవన్నీ కూడా మనం లెర్నింగ్స్ మొత్తం కమింగ్ డేస్‌లో చేయాలి. ఇవన్నీ చేసావంటే నువ్వు యూ ఆర్ లైక్ అడ్వాన్స్డ్ ఫీచర్స్‌ని దీస్ ఆర్ లైక్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ 2 అండ్ 3. ఈవెన్ కస్టమ్ డాష్‌బోర్డ్ డిజైన్ అంటే కంప్లీట్‌లీ స్క్రాచ్ నుంచి మనం డాష్‌బోర్డ్స్ అవి సొల్యూషన్స్ డిజైన్ చేయడం అనేది కూడా ఇట్ ఈస్ ఆల్సో మీడియం స్కేల్ అప్లికేషన్స్. సో, హౌ డు వి డిజైన్ ఆల్ దిస్ అనేవి అన్నీ కూడా బేసిక్స్ వస్తేనే బేసిక్స్ అంటే ఏంటి నువ్వు 80% యూజ్ కేసెస్‌కి ఇవేం అడగరు. అవునా? అందరికీ కూడా అవసరం లేదు. అందరికీ మెషిన్ లెర్నింగ్ ఏం అవసరం లేదు. అలా అందరికీ డాష్‌బోర్డ్‌లు, కస్టమ్ డాష్‌బోర్డ్‌లు, అనలిటికల్ యాప్స్ అవసరం లేదు. 20% యూజ్ కేసెసే కస్టమర్స్ దగ్గర. మీకు 80% యూజ్ కేసెస్‌కి మీరిప్పుడు చేసే ఫస్ట్ ప్రాజెక్ట్, సెకండ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు చూడండి. అవే 80% యూజ్ కేసెస్ ఉంటాయి. కానీ మీకు ఇవి కూడా లెర్నింగ్ అవసరం. ఓకే. బట్ ఇవి మాస్టర్ చేయకుంటే వీటికి ఎళ్ళడం అనేది ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అంటున్నాను. ఓకే. బట్ సో, కానీ మన నెక్స్ట్ పైప్‌లైన్‌లో ఉన్నవి ఇవన్నీని. ఇందులో 5 ప్రాజెక్టులు మొత్తం ఓవరాల్‌గా మీరు 2 బేసిక్ చేస్తే నెక్స్ట్ 3 ఇవి యాడ్ ఆన్స్ అన్నమాట. మొత్తం 5 ప్రాజెక్టులు వస్తాయి మీకు. మీరు ఇవి మాస్టర్ చేయగలరా లేదనేది డిపెండ్స్ అపాన్ యూ. ఓకే. ఓకే. సో, బేసిక్‌గా ఇవి ప్రాజెక్ట్స్ మనం డీల్ చేయబోయేవి. అండ్ దీనికెళ్ళేటప్పుడు చెప్పాను కదా! సో, ఇవి నెక్స్ట్ డెవాప్స్ డాష్‌బోర్డ్ అనేది ఒకటి మనం తీసుకొని డెవాప్స్‌కి కస్టమ్ డాష్‌బోర్డ్ కాలిన్స్ ఏరోస్పేస్‌కి మనం బిల్డ్ చేయాలి. సో, యూజ్ కేస్ ఏంట్రా అంటే వాళ్ళ ఐటీ ఆపరేషన్స్ టీమ్ క్రిటికల్ సిస్టమ్స్‌ని మానిటర్ చేస్తుంది. సో, రెగ్యులర్‌గా అప్‌గ్రేడ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఫికో మాడ్యూల్, హెచ్ఆర్ మాడ్యూల్ ఇలా వేరియస్ ఎస్ఏపీ సిస్టమ్ సర్వర్స్ వాళ్ళు మేనేజ్ చేస్తారు ఈ డెవాప్స్ టీమ్. వాళ్ళకేంటంటే ఏ సిస్టమ్ క్రిటికల్ సపోజ్ ఈ వీక్‌లో సమ్ ప్రొడక్షన్‌కి రిలీజ్ అవుతున్నాయి. సర్వర్ డౌన్ ఉన్నదనుకో ఏ సిస్టమ్ డౌన్ ఉంది ఎక్కువసేపు డౌన్ ఉన్నదనుకో బ్యాంకింగ్ అప్లికేషన్స్ కూడా నువ్వు ఎప్పుడైనా షట్ డౌన్ అయింది అని అంటే అట్లీస్ట్ 1 అవర్ అయినా వెంటనే చాలా డ్రాబ్యాక్ ఎక్కువ ఉంటుంది. సో, ఎప్పుడు క్రిటికల్ సిస్టమ్స్ అన్నమాట అవి ఎప్పుడు యాక్టివ్‌గా ఉండాలి. సో, డెవాప్స్ రోల్ ఏంటంటే దే విల్ మేక్ ష్యూర్ దట్ జీరో డౌన్ టైమ్. ఎలాగా జీరో డౌన్ టైమ్ అంటే సో, మానిటర్ చేయడానికి వాళ్ళు ఏంటంటే మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేయమన్నారు. సార్ మా దగ్గర ఒక 20 సిస్టమ్స్ ఉన్నాయి ఎస్ఏపీ సిస్టమ్స్. ఆ 20 సిస్టమ్స్‌ని మా డెవాప్స్ టీమ్ సెంట్రల్‌గా ఒక డాష్‌బోర్డ్ ద్వారా చూడాలనుకుంటున్నారు. వాళ్ళకేంటంటే జీరో డౌన్ టైమ్ ఏ సిస్టమ్‌లో క్రిటికల్ అనేది ఇన్‌స్టెంట్‌గా తెలియాలి అని అన్నారు. దానికి మనకు ఒక డాష్‌బోర్డ్ బిల్డ్ చేయమన్నారు. సో వి ఆర్ గోయింగ్ టు బిల్డ్ వన్ సొల్యూషన్ ఫర్ దిస్ పర్టిక్యులర్ సినారియో. సో, ఇది యాస్ పార్ట్ ఆఫ్ అవర్ సెకండ్ మేజర్ ప్రాజెక్ట్ విల్ ట్రై టు బిల్డ్ దిస్. సో, మన ఆబ్జెక్ట్ ఏంటంటే టు ప్రొవైడ్ ఎ డాష్‌బోర్డ్ టు క్విక్లీ అలర్ట్ డెవాప్స్ టీమ్ టు చెక్ ద హై ఇంపాక్ట్ ల్యాండ్‌స్కేప్. సపోజ్ ఇప్పుడు సడెన్‌గా ఒక ఫికో సిస్టమే డౌన్ అయింది. సో, వి హావ్ టు ఇమ్మీడియేట్‌లీ ఐడెంటిఫై దట్ ఓకే. ఇప్పుడు డెవలపర్ ఇమ్మీడియేట్‌గా 20 సిస్టమ్‌లో ఈ సిస్టమ్ హై ప్రయారిటీగా ఆ ఇష్యూని రిజాల్వ్ చేసి దే హావ్ టు మేక్ ఇట్ అప్ అండ్ రన్నింగ్ ఇన్ వెరీ షార్టెస్ట్ టైమ్. సో, దానికి యూజ్ చేయడానికి మనం ఒక డాష్‌బోర్డ్‌ని క్రియేట్ చేయబోతున్నాం. సో, సేమ్ స్టెప్స్ ఆల్రెడీ నీకు తెలుసు. ఫస్ట్ మనం ఏం చేయాలి? రిక్వైర్మెంట్స్‌కి ఒక పెర్సోనా తీసుకొని రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేస్తాం. తర్వాత ఒక వైర్ ఫ్రేమ్‌ని బిల్డ్ టూల్ గాని, యాక్చుర్ గాని, అడోబ్ ఎక్స్ గాని వాడి ఒక వైర్ ఫ్రేమ్ చేస్తాం. తర్వాత దాని వర్కింగ్ ప్రోటోటైప్‌ని మనము వెబ్ ఐడీలో చేస్తాం. దేనికైనా కథ ఇదే కామన్. తర్వాత అప్పుడు యాక్చువల్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేయాలి. డెవలప్ చేసిన తర్వాత ఫైనల్‌గా దాన్ని అప్పుడు ఆన్ ప్రిమైస్‌గా క్లౌడ్‌లో డిప్లాయ్ చేయాలి. సో, ఈ సైకిల్ మాత్రం ఏ ప్రాజెక్ట్ చేసినా మీకు ఈ సైకిల్ కామన్‌గా ఉంటుంది. ఓకే. బట్ నేనేంటంటే ఇవి స్కిప్ చేస్తాను. అర్థమైందా? ఎందుకంటే ఇవి మనకు ఆల్రెడీ తెలుసు మనం ఫోకస్ చేసి ఓన్లీ స్టెప్ 4 మీద ఫోకస్ చేస్తాం. సో, ఈ 3 స్టెప్స్ స్టిల్ యూ టు డు బట్ మనకి ప్రాసెస్ తెలుసు కనుక ఇట్ ఈస్ ద సేమ్. సో, ఐ యామ్ స్కిప్పింగ్ ఇట్. ఐ యామ్ డైరెక్ట్‌లీ గోయింగ్ ఫర్ దీస్ 2 స్టెప్స్. సో, మన డాష్‌బోర్డ్ ఎలా ఉంటుందంటే ఇలాగా
ఉంటుంది. సో ఇలా సిస్టమ్స్ అన్ని కూడా మనం చూపిస్తాం, సిఆర్ఎం, ఈసీసీ, బిఐడబ్ల్యూ. సో ఇది బేసిక్ గా ఇలా ఉంటుంది. కానీ మనం వన్స్ వి స్టార్ట్ బిల్డింగ్ ఇట్, ఇలా ఫైనల్ గా మన డాష్బోర్డ్ ఇలా డిప్లాయ్ చేసే టైంకి ఇలా రెడీ చేస్తాం. ఇక్కడ చూసామంటే డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తోటి డాష్బోర్డ్ ని డిజైన్ చేస్తాం. సో ఇది కంప్లీట్ గా మన టెంప్లెట్ కి దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. సో మన ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇలా సిఆర్ఎం సిస్టమ్, ఈసీ సిస్టమ్, సో డెప్త్, క్యూ డెప్త్ అనే సిస్టమ్ ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ క్రిటికల్ గా ఉన్నది, క్రిటికల్ సిస్టమ్ అండర్ మెయింటెనెన్స్. సిఆర్ఎం, ఈసీసీ సపోజ్ ఏదైనా సైకిల్ అవుతుంది, సో అండర్ మెయింటెనెన్స్ లో ఉన్నాయని చూపిస్తున్నాం ఇక్కడ హెడర్ లో. అండ్ క్రిటికల్ గా ఉన్నాయండి, ఎక్కువ ఎర్రర్స్ వస్తున్నాయి. ఇక్కడ బిఐడబ్ల్యూ, సో బిజినెస్ వేర్ హౌస్ కి, పిఎల్ఎం సిస్టమ్ కి ఎక్కువ దే ఆర్ లైక్ క్రిటికల్ సిస్టమ్, ఎక్కువ ఎర్రర్స్ ఉన్నాయి. సో మనం ఇమీడియట్ గా ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి. సో ఇక్కడ సమ్ హెడర్ లో చూపిస్తాం, అట్ ద సేమ్ టైం ఈచ్ సిస్టమ్ కి మనము ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి ఎక్సెట్రా చూపిస్తాం. సో ఇలా ఆదిత్య బిర్లా గ్రూప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళ టీమ్ చేసుకొని చేస్తాము. కాలిన్స్ ఏరోస్పేస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ టాబ్లెట్ లో రన్ చేస్తే ఇలా ఉంటుంది అనేది ఇలా ఒక సిమ్యులేట్ చేస్తాం. అండ్ స్పెసిఫిక్ గా ఇలా టాబ్లెట్ ఇప్పుడు రన్ చేస్తే మన అప్లికేషన్ ఇలా ఫైనల్ గా మనం డిజైన్ చేసి ఇవ్వాలన్నమాట. క్లియర్? సో దిస్ ఈస్ అవర్ ఆబ్జెక్ట్. సో నువ్వు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు ఇది మనం స్టార్ట్ చేస్తాం. ఓకే అన్న. మన నెక్స్ట్ లైన్ లో ఉన్న ఐటమ్స్ ఇందులో ఇప్పుడు మనం ఈ రోజు జస్ట్ మనం అది ఇంకా స్టార్ట్ చేస్తే అవ్వదు కనుక దాన్ని పార్క్ చేస్తాను. సో మనం అది ఇందులో కొన్ని కాన్సెప్ట్స్, కొన్ని మిస్సింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ ని జస్ట్ కవర్ చేసేద్దాం ఈరోజు. సో ప్రాజెక్ట్ ఫేసెస్, ప్రోటోటైపింగ్ అయిపోయింది, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అయిపోయింది, మాస్టరింగ్ కస్టమ్ యూఐ డెవలప్మెంట్ ఒక అప్లికేషన్ చేసి మనం ఇది చేసాం. మస్ట్ నో ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఒక టాపిక్ లో కొన్ని టాపిక్స్ మిస్ చేసాం. సో వాటిని కవర్ చేద్దాం. ఓకే. సో సింపుల్ యూస్ కేసెస్ కి మనం ఫియరీ ఎలిమెంట్స్ వాడచ్చు బిల్డ్ చేయాలంటే. మీడియం టు స్మాల్ కాంప్లెక్స్ కి మనం ఫ్రీ స్టైల్ అప్లికేషన్ వాడచ్చు, అవునా? సో ఇది టెంప్లెట్స్ వాడచ్చు. సో డిస్కవర్ ఫేస్, డిజైన్ ఫేస్, డెవలప్ ఫేస్ అని అంటే మనకి తెలుసు. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కి గిట్ హబ్ అది వాడవచ్చు. ఇందులో బిల్డ్ టూల్ వాడడం మనకు తెలుసు ఆల్రెడీ, రైట్? యాక్చువల్ అడోబ్ ఎక్స్డీ, మ్యాక్బుక్ అయితే స్కెచ్ అని ఉన్నది ప్రొడక్ట్. సో మీరు సేమ్ ప్రోటోటైపింగ్ కి ఏమైనా వాడచ్చు. ఇవన్నీ కూడా SAP అఫీషియల్ గా డిజైన్ గైడ్లైన్స్ తో రికమెండ్ చేసే టూల్సే. సో మీరు ప్రోటోటైపింగ్ కి బిల్డ్ అని ఏవైనా వాడచ్చు. సో SAP గైడ్లైన్స్ లో క్లియర్ గా మెయిన్ మ్యాక్ వాడితే స్కెచ్, విండోస్ కి అడోబ్ ఎక్స్డీ. సో ఎనీ ప్రొడక్ట్ మీరు వాడచ్చు, రైట్? సో కొన్ని కాన్సెప్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతా రీక్యాప్ చేద్దాం. సో కాంప్లెక్స్ బైండింగ్. సో డేటా యూఐ బైండింగ్ సింటాక్స్ కాంప్లెక్స్ అని ఎప్పుడు వాడతామని చెప్పాను. మనం పార్ట్స్ కానీ ఎక్సెట్రా మన సింటాక్స్ లో వాడాము అనుకో. సపోజ్ ఈ కేసులోని ప్రాజెక్ట్ లో ఇక్కడ పాత్ సార్టర్ అని ఇచ్చాం. సో ఇలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ దీన్ని సింపుల్ బైండింగ్ అని అంటాం. అదే ఇలా పాత్ సార్టర్ ఇలా కాంప్లెక్స్ గా మనం పాత్ డిఫైన్ చేసి సార్టర్, ఎక్స్పాండ్ ఎక్సెట్రా ఇలా ఈ వేరియస్ అదర్ పారామీటర్స్, మల్టిపుల్ పారామీటర్స్ పాస్ చేస్తే దాన్ని కాంప్లెక్స్ బైండింగ్ అంటాం. సో దానికి ఈ ఫీల్డ్ యాడ్ చేయాలి. డేటా SAP UI బైండింగ్ సింటాక్స్ ఈక్వల్ టు కాంప్లెక్స్. ఎక్కడ యాడ్ చేస్తాం? ఇది బూట్ స్ట్రాప్ లో యాడ్ చేయాలి. సో మన ఇండెక్స్ ఫైల్లోని ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇదర్ మీకు ప్రెసెంట్ అదంటే ఆ లైబ్రరీని ఇందులో కూడా మెర్జ్ చేశారు. సో డేటా SAP UI కాంపాక్ట్ వర్షన్ ఇక్కడ ఎడ్జ్ అని ఉన్నా కూడా ఇట్స్ నథింగ్ బట్ యువర్ కాంప్లెక్స్ బైండింగ్ కాంప్లెక్స్ సింటాక్స్ అని. సో ఇది ఓల్డ్ అప్రోచ్, ఇది న్యూ అప్రోచ్. బట్ వాట్ ఆర్ మేబీ సో మనకి ఆ సింటాక్స్ ఇన్ కేస్ వర్క్ అవట్లేదంటే మీనింగ్ ఏంటంటే ఇన్ ద బూట్ స్ట్రాప్ ఈ ట్యాగ్ మిస్ అవుతుంది. నెక్స్ట్ థీమ్, ఇప్పుడు క్వాడ్ థీమ్ కావాలి, డార్క్ కావాలి, బెల్ థీమ్ కావాలంటే చేయాలంటే ఏం చేయాలి? ఈ డేటా SAP థీమ్ దగ్గర మనం ఫియరీ 3 అని పెడితే క్వాడ్ థీమ్ వస్తుంది. మనకి డార్క్ థీమ్ వస్తుంది, క్వాడ్స్ డార్క్ థీమ్, రైట్? అండ్ బై డిఫాల్ట్ లైబ్రరీస్ ఏమేమి లోడ్ అవ్వాలి అని స్పెసిఫై చేయాలంటే బై డిఫాల్ట్ గా లైబ్రరీస్ లోడ్ చేస్తాము. సో డేటా SAP UI లైబ్రరీస్ అనే ట్యాగ్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇది ఏం చేస్తుందంటే సో సేమ్ ఇలాగా డేటా SAP UI లైబ్రరీ, సో డేటా UI LIBS అని చెప్పి అని యాడ్ చేస్తే SAP.m. సో దీనికి డిఫరెన్స్ ఏంటి అన్న అంటే ఇలా లైబ్రరీస్ డిఫాల్ట్ గా లైబ్రరీస్ అన్ని లోడ్ అవుతాయి. ఎడిషనల్ లైబ్రరీస్ అన్ని కూడా త్రూ మన వ్యూలో కానీ కంట్రోలర్ కానీ మనం టాప్ లో డిఫైన్ చేస్తాం. ఈ కేసులో సిమాంటిక్ అనేది ఒక లైబ్రరీ లోడ్ చేశారు.
సో ఇలా ఎడిషనల్ లైబ్రరీస్ రన్ టైంలో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయాలని ఇనిషియల్ గా కొద్దిగా టైం పట్టినా పర్లేదు అనుకుంటే ఇన్ని అయితే లైబ్రరీ వాడుతున్నాం అవన్నీ ఇక్కడ మనం డిఫైన్ చేయొచ్చు. ఎం లైబ్రరీ sap.ui.layout ఇలా మనం లైబ్రరీస్ డిఫైన్ చేయొచ్చు. ఇలా చేస్తే ఏమవుతుందంటే లైబ్రరీస్ అప్లికేషన్ లోడ్ అయ్యేటప్పుడే లైబ్రరీస్ ఫస్ట్ లోడ్ అయిపోతాయి. సో అక్కడ ఫాస్ట్గా అవుతుంది. కొన్నిసార్లు నీకు అప్లికేషన్ లోడ్ టైం ఎక్కువ టైం పడుతుందంటే అన్నెసరీ లైబ్రరీస్ని తగ్గించవచ్చు. ఓన్లీ ఎం లైబ్రరీ స్పెసిఫై చేయొచ్చు. సో అది మిక్స్డ్ సినారియో, మిక్స్ అండ్ మ్యాచ్ బట్టి మనము యూజ్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ లైబ్రరీస్ డిఫైన్ చేస్తాము. ఇక్కడ లైబ్రరీస్ డిఫైన్ చేస్తే ఏంటంటే లైబ్రరీస్ ఫస్ట్ లోడ్ అయిపోతాయి. సో ఇది ఇన్ కేస్ ఇక్కడ డిఫైన్ చేయలేదు అనుకో, ఈ పేజ్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు ఇక్కడ లైబ్రరీస్ లోడ్ అవుతాయి ఇలా స్పెసిఫై చేస్తే. క్లియర్? సో ఇది ఎక్స్టర్నల్ గా లైబ్రరీస్ మనం లోడ్ చేయాలంటే ఈ ట్యాగ్స్ వాడతాం బూట్ స్ట్రాప్ లో. సో బూట్ స్ట్రాప్ లో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. నెక్స్ట్ మేనిఫెస్ట్ అనేది ఇంపార్టెంట్ ఫైల్ అని చెప్పాను. మేనిఫెస్ట్ లో చాలా వెర్షన్స్ ఉంటాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన లేటెస్ట్ వెర్షన్ తగ్గట్టుగా మేనిఫెస్ట్ వెర్షన్ తీసుకోవాలి. ప్రెసెంట్ 1.30 ఉన్నది. ఇది కాదు, వెర్షన్ 30 ఉంటుంది. 30 అంటే 1.87 కి వెర్షన్ 30 తీసుకోవాలి. దానికి 1.31.0 అనేది వెర్షన్ ఉంటుంది. ఇది ఓల్డ్ స్నాప్ షాట్. అది ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ వెర్షన్ ఉంటుంది. సో వెర్షన్ వల్ల కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఏంటి ఆ ఫీచర్స్ అని అంటే మేనిఫెస్ట్ ఇది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు కదా. సో ఇక్కడ మనం ఇప్పుడు వెర్షన్ 1.87 కి 32 వెర్షన్ మేనిఫెస్ట్ ఫైల్ వెర్షన్. సో ఇది 1.31.0 ఇదే చెప్తున్నాను. 1.31.0 అనేది మన వెర్షన్. ఇది ఎక్కడ డిఫైన్ చేస్తాం మనము? మన మేనిఫెస్ట్ లో ఫస్ట్ లైన్ ఇది 1.3. ఓకే, ఇందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్ ఏంట్రా అంటే ఫీచర్ అంటే 2.0లోని హెడర్ అడాప్టేషన్ అని ఒకటి ఉన్నది. సో హెడర్ అడాప్టేషన్ అంటే ఏంటంటే 2.0లోని ఈ మీరు అప్లికేషన్ చూసారంటే ఈ హెడర్ ఉన్నది కదా టాప్ లోని. సో ఇక్కడ ఒక హెడర్ వస్తుంది, ఇక్కడ హెడర్ వస్తుంది. చూసావా రెండును? ఫీచర్స్ ఆఫ్ ఎం టేబుల్ అని, ఫీచర్స్ ఆఫ్ ఎం టేబుల్. ఈ 2 డూప్లికేట్స్ అవసరం లేదు మనకి యాక్చువల్ గా. అవునా? అంటే అప్లికేషన్ కి ఒక హెడర్ ఇచ్చాము. సో ఈ హెడర్ ఎక్కడ డిఫైన్ చేస్తాం అంటే మన వ్యూలోని ఇక్కడ టైటిల్ దగ్గర డిఫైన్ చేస్తున్నాం. టైటిల్ హెడ్డింగ్ అని చెప్పి. ఓకే, అదే షెల్ కూడా ఒక హెడ్డింగ్ యాడ్ చేస్తుంది. ఇది 2.2లోని ఇలా డ్యూయల్ హెడర్స్ వస్తున్నాయి. ఈ డ్యూయల్ హెడర్స్ ని ఇలా చూపించుకోవడం కోసం హెడర్ అడాప్టేషన్ అని ఒకటి ఇచ్చారు. హెడర్ ఇక్కడ కామా. ఓకేనా? సో sap.ui ఫైల్లో కాన్ఫిగ్ అనే నోడ్ యాడ్ చేయొచ్చు అని చెప్పారు. సో యూ కెన్ యాడ్ sap.ui.config లో యాడ్ చేయి. సో ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ అవుట్పుట్ నువ్వు చూసినప్పుడు ఇది మన అప్లికేషన్. సో ఇప్పుడు అది యాడ్ చేసిన తర్వాత దీనికి డిఫరెన్స్ ఐ థింక్ ద క్యాష్ ఎర్రర్ ఉందన్న కామా పక్కకు సెమికాలన్ కామా. ఓకే, ఇక్కడ అవసరం లేదు. 2 ఎలిమెంట్స్ లేవు కదా, ఒకటి సింగిల్ అట్రిబ్యూట్ ఉంది కనుక అందుకు. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా సిమాంటిక్ హెడర్ వాడుతున్నట్టున్నారు. ఇందులో ఇక్కడ కూడా మనం యాడ్ చేయాలి. సో ఇది సిమాంటిక్ ఆబ్జెక్ట్ అనేది ఫర్దర్ గా కంట్రోల్ చేస్తుంది. ఇది 3.0 వాటికి ఆటోమేటిక్ గా అది ఉంటుంది. ఇది ఆల్రెడీ అడాప్ట్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇందులో ఇది ఆటోమేటిక్ గా ఇందులో ఇంప్లిమెంట్ అయిపోయింది. సో ఏమవుతుందంటే యాక్చువల్ గా ఈ హెడ్డింగ్ ఉంది కదా, ఇది షెల్ లో రన్ చేస్తున్నాం కనుక షెల్ లోని ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ చూపిస్తుంది. బట్ యాక్చువల్ గా రియల్ దాంట్లో మనం డిప్లాయ్ చేసేటప్పుడు మనకి ఈ వార్ఫ్లో అనేది రిమూవ్ అవుతుంది. ఇది షెల్ వల్ల ఈ శాండ్ బాక్స్ అని ఉంటుంది.
సో శాండ్ బాక్స్ దానికి అప్లై కావట్లేదు ఈ ఫీచర్స్. ఓకే, టెక్నికల్ ఏముందంటే ఇక్కడ డ్యూయల్ హెడర్స్ లేకుండా సింగిల్ హెడర్ తోటే ఉంటుంది అనమాట మనకి. అన్నసరిగా స్పేస్ యూటిలైజేషన్ వేస్ట్ కదా. సో ఇక్కడ ఇంకో హెడర్ మనం అప్లికేషన్ ఒక హెడర్ పెడితే, సో ఈ షెల్కి ఆల్రెడీ ఉన్న హెడర్ లోనే రీప్లేస్ చేయడానికి కోసం ఈ మేనిఫెస్ట్ వాడతాం. బేసిక్ గా ఇలా వస్తుంది అనమాట. మన టైటిల్ అంతా కూడా డైరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది. మిగతా వాటిని కూడా ఇవ్వాలనుకుంటేమో అన్న, మిగతా కూడా ఇవ్వాలి మేనిఫెస్టో హైరార్కీ ఫాల్స్ అలా. ఇవి అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేయాలంటే బేసిక్ ఫీచర్ అయితే ఇది ఎనేబుల్ చేస్తే సరిపోతుంది. సో ఇవి ఫీచర్స్ కావాలంటే మనం ఎడిషనల్ పారామీటర్స్ ఉంటాయి చూడు. సో ఎడిషనల్ పారామీటర్స్ కావాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే లేదు. ఇది మేబీ శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ కూడా రాదు, బట్ బేసిక్ గా ఏంటంటే ఇలాంటి మేనిఫెస్టో ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి అనమాట. ట్రై చేద్దాం. సో ఇవేంటంటే ఎడిషనల్ ఫీచర్స్ త్రూ దీని ద్వారా ఎలా యాడ్ చేస్తారు అనేది. ఓపెన్ బ్రష్ మేనిఫెస్ట్ లో ఇలా కాన్ఫిగ్ యాడ్ చేస్తాం. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ వీళ్ళు స్పెసిఫిక్ గా ఇస్తారు, అవన్నీ డిస్క్రిప్టర్ ఫైల్ ద్వారా మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో అలాంటి ఫీచర్స్ ఏమైనా కూడా మనం డైరెక్ట్ గా యాడ్ చేయొచ్చు. అది వెర్షన్ టు వెర్షన్ కి కాంపాటిబిలిటీ, డౌన్వర్డ్ కాంపాటిబిలిటీకి ఇలా కొన్ని స్పెసిఫై చేస్తారు. ఓకే, సో ఇది సింపుల్ ట్యాగ్ అట్రిబ్యూట్ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏం ఫీచర్స్ ఇందులో కనబడట్లేదు, మేబీ బికాస్ ఆఫ్ శాండ్ బాక్స్ అనుకుంటున్నాను. ఓకే, కొలాబ్స్ ట్రూ, బ్యాక్, ఫాల్స్ ఎక్సెట్రా. సో బ్యాక్ బటన్ యాడ్ చేయాలన్నా ఎలా ఎక్సెట్రా యాడ్ చేయాలంటే ఇలా యాడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఇలా మేనిఫెస్ట్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి. సో ఈ ఫీచర్స్ ని కూడా మనం కొన్ని యాడ్ చేయొచ్చు. సో ఐడియా ఏంటంటే మన మేనిఫెస్ట్ ద్వారా కొన్ని ఏమేమి చేయొచ్చు అంటే ఇలాంటి హెడర్స్ చేయొచ్చు. మొన్న ఒకటి చెప్పాను. సో ఫుల్ విడ్త్ లెటర్ మోడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేస్ ఉంటుంది. దానికి ఫుల్ విడ్త్ ప్రాపర్టీ ద్వారా ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేస్ వస్తుంది, దీనికి ఫుల్ విడ్త్ ప్రాపర్టీ ఉంది. సో అలాంటి ఫీచర్స్ అన్ని కూడా అలా షెల్ బేస్డ్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం మేనిఫెస్ట్ వెర్షన్ లో కొన్ని ఫీచర్స్ ఉంటే ఆ ఫీచర్స్ మనం యాడ్ చేయొచ్చు. సో ఇది వన్ టాస్క్ మనం జనరల్ గా చేసే టాస్క్. క్లియరా? సో మేనిఫెస్ట్ ద్వారా కొన్ని ఫీచర్స్ వస్తాయి. అది నెక్స్ట్ ఇంకోటి. ఇప్పుడు ఇది మేనిఫెస్ట్ లో ఫీచర్స్ వరకు అయితే ఇంతే. నెక్స్ట్ MVC లో స్పెసిఫిక్ గా మనం ఆన్ ఇనిట్, ఆన్ ఆఫ్టర్ ఎంటరింగ్, ఆన్ బిఫోర్ ఎంటరింగ్, ఆన్ ఎగ్జిట్. సో వీటికి క్లియర్ గా ఐడియా ఉందా? ఆన్ ఇట్ ఫంక్షన్, అదే ఫంక్షన్ ఎగ్జిట్ అన్న, ఆన్ ఎగ్జిట్. దీనికి యాక్సెస్ చేయకపోతే సింపుల్, నువ్వు ఏ ప్రాజెక్ట్ అయినా ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాజెక్టులు ఏమైనా తీసుకో, క్లోజ్ అదర్స్. సో ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి నీకు. సో ఏ ప్రాజెక్ట్ అయినా, నీ ఎగ్జిస్టింగ్ ఉన్న మన ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకొని నువ్వు కంట్రోలర్కి వెళ్ళావు అనుకో. సో ఎనీ కంట్రోల్. సో ఈ కేసులో కంట్రోల్కి వెళ్ళాను. ఇక్కడ చూసావంటే లైఫ్ సైకిల్ మెథడ్స్ అని ఉన్నారు, చూసావా? సో లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటే ఆన్ ఇనిట్ అనేది మన అప్లికేషన్ లాంచ్ అయ్యేటప్పుడు ఆల్వేస్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యే మెథడ్. ఇందులో 100 మెథడ్స్ రాసి ఉండొచ్చు, బట్ కానీ ఏ మెథడ్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఆన్ ఇట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అప్లికేషన్ లోడ్ అయ్యేటప్పుడు ఆన్ ఇట్ అనేది ఆర్ లైఫ్ సైకిల్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెథడ్. సో ఈ మెథడ్ ద్వారానే లోడ్ అవ్వాలన్నా ఏమవ్వాలన్నా ఏం చేయాలన్నా ఈ మెథడ్ అన్నది. ఇందులో ఇక్కడ మనం బైండింగ్ చెప్పాను, ఆ బైండింగ్స్ కాల్ అవుతాయి, ఏం రాస్తా అది. సో ఆన్ ఇట్ అనేది మనకి ప్రైమరీ మెథడ్ లైఫ్ సైకిల్ లో. సో ఫర్దర్ గా మన కస్టమ్ మెథడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కస్టమ్ మెథడ్స్, మనం రాసుకున్న మెథడ్స్. ఓకే, కానీ ఆన్ ఇట్ లా ఇంకా లైఫ్ సైకిల్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి అని అంటే, సో ఇందులో ఇక్కడ ఎక్కడ నీకు కనిపించవు. సో అదర్ మెథడ్స్ ఇలా ఉంటాయి ఆన్ ఆఫ్టర్. ఇవి మనం రాయక్కర్లేదు ఎక్స్ప్లిసిట్ గా. సో దీన్ని టెస్ట్ చేయడానికి ఏంటంటే సింపుల్ గా, ఇది ఆల్రెడీ చెప్పాను అనుకుంటాను ప్రీవియస్ ఎక్సెస్ లో. ఆఫ్టర్ రెండరింగ్ అంటే ఒక బిఫోర్ ఫస్ట్ ఒక అవుట్పుట్ వచ్చింది అనుకున్నా, దాన్ని కొంచెం ఆఫ్టర్ రెండరింగ్ దాని చేంజ్ కోసం ఆఫ్టర్ రెండరింగ్ అంటే కదా. కరెక్ట్. సో అప్పుడు అప్లికేషన్ లోడ్ అయిన తర్వాత కొన్ని లైబ్రరీస్ మనం లోడ్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఇమేజ్ ఉన్నది. సో ఇమేజ్ లోడ్ అవడం ఇంపార్టెంట్ కాదు మనకి. ఫస్ట్ అప్లికేషన్ అంతా లోడ్ అయిపోయింది అనుకో, ఆ ఫ్రాక్షనల్ టైం డిలే తర్వాత ఇమేజ్ కావాలంటే లోడ్ చేయొచ్చు గ్రాడ్యువల్ గా, రైట్? సో అదే ఆన్ ఆఫ్టర్ ఎంటరింగ్ లో మనం కావాలంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేయడం ఇలాంటివన్నీ ఆన్ ఆఫ్టర్ ఎంటరింగ్ వాడచ్చు. ఇది లైఫ్ సైకిల్ మెథడ్, స్టాండర్డ్ లైఫ్ సైకిల్ మెథడ్. ఈ అప్లై సెర్చ్, మన ఆన్ సెర్చ్ ఇవన్నీ కూడా మనం రాసిన కస్టమ్ మెథడ్స్. ఇలాగా హండ్రెడ్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అందులో ప్రైమరీగా ఆల్వేస్ మ్యాండేటరీగా కాల్ చేయాల్సిన మెథడ్ ఆన్ ఇట్ మెథడ్ అయితే, ఆప్షనల్ మెథడ్స్ ఆన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఎక్సెట్రా అని. ఓకేనా? సో ఈ కేసులో ఏంటంటే ఇమేజ్, సో ఇది ఏంటంటే ఇమేజ్ లోడ్ ఇమేజ్ ఆఫ్టర్
అప్లికేషన్ డేటా లోడ్స్ ఓకే అని ఇలా రాశాను. ఓకే, సింపుల్ ఫంక్షన్. ఇందులో మీరు ఏదైనా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సింపుల్ ఇలా పెట్టాను. తర్వాత ఇక్కడ ఆన్ బిఫోర్ రెండరింగ్, అప్లికేషన్ డేటా లోడ్ అవ్వకన్నా ముందే సపోజ్ షో యూజర్ నేమ్, మన యూజర్ నేమ్ షో యూజర్ నేమ్ ఎవరైతే యూజర్ బిఫోర్ డేటా అంతా లోడ్ అవ్వకముందే హలో మహేష్ అని చెప్పి చూపించడం అనేది బిఫోర్ చేయాలనుకున్నాం. సో యూజర్ నేమ్ బిఫోర్ యాప్ డేటా లోడ్స్. ఓకే, ఇది ఆన్ బిఫోర్ అనుకున్నాం. ఆన్ ఎగ్జిట్ అనేది కూడా స్టాండర్డ్ ఆన్ ఇనిట్ లాగే లైఫ్ సైకిల్ మెథడ్, అంటే స్టాండర్డ్ ఎస్ఏపీ క్రియేట్ చేసే మెథడ్స్. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే సపోజ్ నువ్వు డైలాగ్ ఓపెన్ చేసావు లేదా వేరియబుల్స్ డిఫైన్ చేస్తావు, ఇక్కడ వేర్ ఓటేబుల్ అని డిఫైన్ చేస్తావు. ఇవన్నీ కూడా కొంత మెమరీ ఆక్యుపై చేస్తాయి. సో సీలో అట్లా అయితే పాయింటర్స్ అవి వాడతారు. ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా మెమరీ డీఅలొకేట్ చేసేస్తుంది. ఆన్ ఎగ్జిట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే లైఫ్ సైకిల్ మెథడ్, మనం డిఫైన్ చేసినా డిఫైన్ చేయకపోయినా నువ్వు ఏమైనా కూడా ఆటోమేటిక్గా వేరియబుల్స్ అన్ని కూడా నువ్వు ఈ యాప్ నుంచి వేరే యాప్ మూవ్ అయిపోయావు అంటే ఆటోమేటిక్గా ఇట్ డీఅలొకేట్స్ ద మెమరీ. అంటే నువ్వు క్రియేట్ చేసిన వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ వేరియబుల్స్ అన్ని కూడా ఇట్ విల్ ఏం చేస్తుంది మెమరీని ఫ్రీ చేస్తుంది. సో అన్నెసరీగా వేరియబుల్స్ అన్ని ఉన్నాయనుకో ఏమవుతుంది అనుకో, డేటా అంతా కూడా బ్రౌజర్ లోనే క్యాప్చర్ అయిపోయి ఉంటుంది. సో బ్రౌజర్ కూడా ఏంటంటే మనం యాప్ వాడిన డేటా అంతా కూడా హోల్డ్ చేసి ఉంచుతుంది, మనం మళ్ళీ క్యాష్ చేసి ఉంచుతుంది. సో కొన్ని ఏంటంటే ఫైల్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే మెమరీ ఉంటుంది. ఇవి మెమరీవి బ్రౌజర్ ఏం తీయలేదు. ఓకే, నువ్వు వేరియబుల్ క్రియేట్ చేస్తుంటే ఆ వేరియబుల్ లాగే ఉండిపోతుంది. అది ప్రోగ్రామేటికల్ గానే మనం డీఅలొకేట్ చేయాలి. సో ఇప్పుడు వేరియబుల్ కి అసైన్ చేసాం, ఇలా వేరియబుల్స్ క్రియేట్ చేసాం, చాలా వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం త్రూ అవుట్ ద అప్లికేషన్. సో ఈ వేరియబుల్స్ అనే ఆన్ ఎగ్జిట్ మెథడ్ ఏం చేస్తాంటే వాటిలో మెమరీలో ఆల్రెడీ వేరియబుల్లోని టేబుల్ కంట్రోల్ అనేది యాడ్ చేసాం. మేబీ ఈ ఎక్సెట్రా పర్పస్ లెట్ కీవర్డ్స్ వేరియస్ కీవర్డ్స్ వాడాం. సో అవన్నీ కూడా ఏంటంటే డీఅలొకేట్ చేయాలి, ఆటోమేటిక్గా డీఅలొకేషన్ చేసేదే ఆన్ ఎగ్జిట్ మెథడ్. సో కన్సోల్ డాట్ లాగిన్ చేస్తుంటే మన అప్లికేషన్ నుంచి నావిగేట్ అయిపోయేటప్పుడు ఆటోమేటిక్గా డీఅలొకేట్ చేస్తుంది. సో మనం మాన్యువల్గా ఏం చేయక్కర్లేదు. కొన్ని కేసులో మీరు కంట్రోల్ చేయాలన్నా మాన్యువల్గా, సపోజ్ డైలాగ్ క్లోజ్ చేసిన తర్వాత ఆ డేటా అంతా కూడా మెమరీ నుంచి డీఅలొకేట్ చేయాలంటే మీరు ఆన్ ఎగ్జిట్కి వచ్చి మీరు ఓ డైలాగ్ డాట్ క్లోజ్ అని రాస్తారనుకోండి, ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యేటప్పుడు అందులో ఉన్న వేరియబుల్స్ వాడినవి కానీ ఆ డేటా కానీ ఏవన్నీ కన్నా దాన్ని బ్రౌజర్ డామ్ ట్రీ నుంచి ఇట్ విల్ బి రిమూవ్డ్. ఓకే, సో ఫ్రీ ఆల్ వేరియబుల్స్ మెమరీ అలొకేటెడ్ మెమరీ. సో ఇలా స్టాండర్డ్ గా లైఫ్ సైకిల్ మెథడ్స్ మీరు వాడినా వాడకపోయినా అవి బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతాయి. కానీ మనం పక్కాగా చూసే మెథడ్ ఏంటంటే ఆన్ ఇట్ మెథడ్, ఆన్ లైఫ్. అర్థమైందా? ఇవి మనం డిఫైన్ చేయొచ్చు, డిఫైన్ చేయకపోవచ్చు. మీరు కావాలంటే వాడచ్చు, మీ యూస్ కేస్ లేకపోతే వాడాల్సిన అవసరం లేదు కదా. సో దీస్ ఆర్ లైక్ స్టాండర్డ్ ఎస్ఏపి లైఫ్ సైకిల్ మెథడ్స్. ఇవన్నీ మనం డిఫైన్ చేసేవి కస్టమ్ మెథడ్స్. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మనం డిఫైన్ చేసే మెథడ్స్, అవునా? సో మన అప్లికేషన్ లో మన సర్చ్ లాజిక్ అని ఎక్సెట్రా అవన్నీ కూడా కస్టమ్ మెథడ్స్. దీస్ ఆల్ ఆర్ వి కాల్ ఇట్ యాస్ కస్టమ్ మెథడ్స్, మనం రాసే మెథడ్స్. సో యూజర్ డిఫైన్డ్, ఇది ఎస్ఏపి డిఫైన్డ్ మెథడ్స్. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ చేసే అప్లికేషన్ మనకి ఈ ఫ్లోలో అవుతుందో లేదో టెస్ట్ చేయాలంటే దీన్ని రన్ చేసామంటే నువ్వు కన్సోల్లో చెక్ చేస్తే ఆర్డర్ ఏది, సపోజ్ ఇప్పుడు రన్ చేసే అప్లికేషన్ మనకి ఆన్ ఇట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఆన్ ఇట్ అయిందో లేదో చెక్ చేయడం కోసం ఆన్ ఇట్ లో కూడా ఇలాంటి మెసేజ్ ఒకటి పెడతాను. మీరు ఆర్డర్ ఆఫ్ ఫ్లో ఎగ్జిక్యూషన్ ఎలా అయిందో చెక్ చేయాలంటే ఇలా కన్సోల్ డాట్ లాగ్ అని చెప్పి మీరు ఇలా స్పెసిఫై చేసి ఇది ఫస్ట్ కాల్, అంతేనా? ఫస్ట్ కాల్ ఏమన్నాను ఈ లైఫ్ సైకిల్ మెథడే కాల్ అవుతాను, కానీ దాన్ని ప్రూవ్ చేయాలి మనం. ఫస్ట్ కాల్ ఆన్ ఇట్ అవుతుందా ఆన్ ఆఫ్ రన్నింగ్ అవుతుందా ఎలా ప్రూవ్ చేయాలంటే ఇలా మీరు ఒక మెసేజ్ పెట్టండి. ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ తెలియడం కోసం మీరు ఈ అప్లికేషన్ రన్ చేశారంటే సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనం I'll open inspect it. ఇక్కడ కన్సోల్ నోటీస్ చేయి, కన్సోల్ ఈజ్ ఎంప్టీ నా. నేను అప్లికేషన్ లోడ్ చేయగానే ఏ ఆర్డర్ లో లోడ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ చూసామంటే ఫస్ట్ కాల్ అనేది లోడ్ అయింది అంటే ఏంటి, ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అయింది, ఆన్ ఇట్ మెథడ్ కాల్ అయింది. సో తర్వాత ఏం చెప్పాము మనము, ఆన్ ఆఫ్టర్ రెండరింగ్ లోడ్ అవ్వాలన్నాం. అంటే రెండర్ అయిన తర్వాత షో యూజర్ నేమ్ బిఫోర్ అని వచ్చింది. యాక్చువల్ మన డిఫైన్ మెథడ్ ఏంటి, ఇక్కడ కోడ్ లోని లాస్ట్ లో చూసామంటే ఆన్ బిఫోర్ రెండరింగ్ ఆన్ ఆఫ్టర్ రెండరింగ్ చెప్పాను.
సో ఈ ఫంక్షన్ యాక్చువల్లీ నేను ఇచ్చింది ఏంటి, లోడ్ ఇమేజ్ ఇచ్చాను, కానీ ఏమొచ్చింది ఫస్ట్, షో యూజర్ నేమ్ బిఫోర్ యాప్ డేటా అనేది ఫస్ట్ వచ్చింది. చూసా, నేను యాక్చువల్ డిఫైన్ చేసిన మెథడ్ ఏంటి, లోడ్ ఇమేజ్ ఆఫ్టర్ అప్లికేషన్, కానీ వచ్చింది ఏంటి, షో యూజర్ నేమ్ బిఫోర్ యాప్ డేటా లోడ్స్ అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది, బికాస్ ఫస్ట్ లోడ్ అయ్యేటప్పుడు ఫస్ట్ కాల్ ఆన్ ఇట్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఇందులో ఏదైతే పీస్ ఆఫ్ కోడ్ రాస్తామో అది ఆన్ బిఫోర్ ఎంటరింగ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమైతే ఆన్ ఆఫ్టర్ ఎంటరింగ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అప్పుడు మన కస్టమ్ మెథడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అర్థమైందా? సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లోని ఇవి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో పెర్ఫార్మెన్స్ కంట్రోల్ చేయడం కోసం ఇవి వాడతాం అనమాట. ఆప్షనలే, బట్ వాటి ఇంపార్టెన్స్ అది లైఫ్ సైకిల్. సో ఇప్పుడు కస్టమ్ మెథడ్స్ ఎప్పుడు అవుతాయి, లాస్ట్ అవుతాయి. ఇవన్నీ లైఫ్ సైకిల్ మెథడ్స్ అన్ని అయిపోయాక అప్పుడు లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అయ్యేవి మన కస్టమ్ లైఫ్ సైకిల్ మెథడ్స్, రైట్? సో ఫైనల్ కాల్ ఆర్ కస్టమ్ మెథడ్స్. ఎందుకు కస్టమ్ మెథడ్స్ లాస్ట్ లో అవుతాయి, మన అప్లికేషన్ అంతా లోడే కదా, తర్వాత కదా యూజర్ యాక్షన్స్ క్లిక్ చేస్తాం, ఈ సర్చ్ అని అదని క్లిక్ చేస్తాం. సో అవన్నీ కూడా ఫైనల్ గా చేస్తాం. సో ఫైనల్ గా అవి లాస్ట్ లో లోడ్ అవుతాయి. సో ఇది లైఫ్ సైకిల్ మెథడ్స్. అవి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలో నీకు ఐడియా వచ్చింది కదా ఇప్పుడు. సో మీరు వేరియస్ పర్పస్ వాడచ్చు. ఇవి స్టాండర్డ్ గా ఉండే లైఫ్ సైకిల్ మెథడ్స్. ఎందులో ఉంటాయి ఇవి, కంట్రోల్ లో వాడదాం. సిమిలర్ గా వ్యూస్ లో కూడా మనం కొన్ని డిస్కస్ చేస్తాం. వ్యూస్ ని మనం ఎందులో రాస్తాం, మనం ఎక్స్ఎల్ వ్యూస్. సో జేఎస్ వ్యూస్ లో కూడా రాయొచ్చు, హెచ్టిఎంఎల్ లో కూడా, జేసన్ లో రాయొచ్చు. బట్ ఇవన్నీ జేసన్ అంటే మనం ఓడేటాకి యూజ్ చేస్తాం. హెచ్ఎం వ్యూస్ అనేవి స్కేలబుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలంటే రీడబిలిటీ ఫ్యాక్టర్ తగ్గుతుంది కనుక హెచ్టిఎంఎల్ మనం వాడట్లేదు. జావా స్క్రిప్ట్ వ్యూస్ కూడా మనం వాడుతున్నాం. సో జావా స్క్రిప్ట్ ద్వారా మనం కంట్రోల్ లో రాసి కూడా యూజ్ చేయొచ్చు. మనం ఫ్రాగ్మెంట్ ఎగ్జాంపుల్ అయి చూసాం, మన యూఐ లో రాసాము, మీరు శాంపుల్స్ లోనేమో వాళ్ళు జావా స్క్రిప్ట్ లో రాశారు, అవునా? సో అది జేఎస్ వ్యూస్ లో రాయట్లేదు మనము, బట్ జావా స్క్రిప్ట్ లో కంట్రోలర్ ద్వారా రాస్తాం మనం. ఓకే, అదే అర్థం చేసుకోవాలి. కొన్ని కరెక్ట్. సో అలాగా ఏంటంటే మనము ఇలా వేరియస్ వేస్ కూడా ఉన్నాయి. బట్ ఎందుకు ఇవి వాడాము అని అంటే, ఎవరైనా అడిగారు వై డూ యూజ్ ఎక్స్ఎంఎల్ వ్యూస్ అంటే, బికాస్ ఎక్స్ఎంఎల్ వ్యూస్ ఆర్ రీడబుల్ అండ్ దే ఆర్ లైక్ స్కేలబుల్ అని అంటే వీ కెన్ ఫర్దర్ గా ఇఫ్ యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్, మన ఎక్స్టెన్సిబిలిటీ కాన్సెప్ట్ అది యూస్ చేసి ఎక్స్టెండ్ చేయడానికి ఎక్స్ఎంఎల్ వ్యూస్ ఫ్లెక్సిబుల్ గా అలౌ చేస్తున్నాయి. జేఎస్ వ్యూస్ అవి కూడా కోడ్ రీడబిలిటీ అనేది చాలా కాంప్లికేట్ అయిపోతుంది కనుక వీ కెనాట్ ఎక్స్టెండ్ దెమ్ ఫర్దర్. సో మనం ఇచ్చిన స్టాండర్డ్ యాప్ కానీ, ఫ్యూరీ యాప్ కానీ, కస్టమ్ యాప్స్ కానీ ఫర్దర్ గా మళ్ళీ ఎక్స్టెన్సిబిలిటీ కూడా చూసాం మనం, అడాప్ట్ యూఐ అది యూజ్ చేసి, అవునా? సో అలాంటివన్నీ కూడా ఎక్స్ఎంఎల్ వ్యూస్ దే ఆర్ లైక్ ఎస్ఏపి రికమెండెడ్ అప్రోచ్ ఏంటంటే ఎక్స్ఎంఎల్ వ్యూస్ వాడండి. సో దట్ ఎక్స్టెన్సిబిలిటీకి ఎస్ఏపి ఇస్ ప్రొవైడింగ్ అస్ టూల్స్ యూజింగ్ విచ్ వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ అప్లికేషన్. సో ఇది వ్యూస్ గురించి. సిమిలర్ గా మోడల్ గురించి జేసన్ మోడల్ కి యాక్సెస్ చేస్తాం, ఓడేటా మోడల్ గురించి యాక్సెస్ చేస్తాం. మనం డిఫాల్ట్ గా ఎస్ఏపి రికమెండ్ చేసే మోడల్ ఏంటి, ఓడేటా మోడల్, అవునా? ఓడేటా మోడల్. ఓకే, రిసోర్స్ మోడల్ అంటే ఏంటి? రిసోర్స్ మోడల్ అనేది అక్కడ మేనిఫెస్టో అట్లా ఉంటది కదా రిసోర్స్ మోడల్ అనేది. దేనికి వాడతాము? ఓడేటా అంటే నాకు సర్వర్ సైడ్ మోడల్, జేసన్ అంటే లోకల్ డేటాకు వాడతాము. రిసోర్స్ మోడల్ దేనికి వాడతాము? క్లయింట్ సైడ్ అనా? క్లయింట్ సైడ్ అనే కాదు, ఐఐటీకి వాడతాం కదా, ఐఐటీని వద్దే రిసోర్స్ మోడల్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు మేనిఫెస్టోకి వెళ్ళి చూసామంటే మేనిఫెస్టో ఉంటుంది కదా, రిసోర్సెస్ మేనిఫెస్టో ఉంటది. మేనిఫెస్టో ఉండేది ఏంటి, ఐఐటీ ఫైల్. మేనిఫెస్టో ఇప్పుడు రిసోర్స్ మోడల్కి వెళ్ళి చూడు, రిసోర్స్ మోడల్ అని రాస్తాడు. సో రిసోర్స్ మోడల్ అంటే రాశాడు, రిసోర్స్ మోడల్ రాసింది, కానీ ఏంటది అర్థమైంది? సో ఐఐటీ మన ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ ఫైల్స్ అన్ని కూడా మన వాడేదాన్ని రిసోర్స్ మోడల్ అని అంటాం. ఓకే, దానికి నేమ్ అది. సో టెక్నికల్ గా నేమ్ దాని పేరు రిసోర్స్ మోడల్. ఓడేటా మోడల్ అని ఎలా అంటాం, రిసోర్స్ ఐఐటీ ట్రాన్స్లేషన్ ఫైల్స్ హ్యాండిల్ చేయడానికి వాడేదాన్ని మనం రిసోర్స్ మోడల్ అని అంటాం. క్లియరా? ఎక్స్ఎంఎల్ మోడల్ డివైస్ మోడల్. సో ఫోన్ కాదా అనేది దానికి వాడతామని చెప్పాను. సో అది వెరీ రేర్ గా వాడతాము. సో ఎక్స్ఎంఎల్ మోడల్ కి లిమిటెడ్ యూస్ కేసు, కానీ ప్రైమరీగా మనం వాడేది ఓడేటా మోడల్. అలాగే మ్యాక్సిమం మనం వాడాల్సింది ఆన్ ఎగ్జిట్, మెమరీ క్లియరింగ్ కార్డుకి వాడాలి.
ఇక్కడ గ్రీన్ లో హైలైట్ చేసిన గుర్తుపెట్టుకోవాల్సిన మనం వాడేవి XML మోడల్, ఎక్కువగా వాడేది OData మోడల్. ఆన్ ఎగ్జిట్ అంటే మెమరీ క్లియర్ చేయడానికి, అన్నెసరీ ఉన్నవి ఏమైనా కూడా మనం క్లియర్ చేయడానికి వాడాలి. సో ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన గ్రీన్ లో హైలైట్ చేసినవి ఆన్ ఇనిట్, XML యూస్, OData మోడల్, ఆన్ ఎగ్జిట్ మస్ట్ అండ్ షుడ్ గా. తర్వాత వాడేవి ఎల్లోలో JSON మోడల్ కూడా వాడతాము, రిసోర్స్ మోడల్ కూడా వాడతాము. XML మోడల్ వాడము, మిగతావి ఏమి వాడము. ఇవి ఆప్షనల్, ఆన్ ఆఫ్టర్, ఆన్ అండ్ ఎంటరింగ్ ఆప్షనల్. సో గుర్తుపెట్టుకోవాల్సినవి హైలైట్ చేసినవి. క్లియరా? ఈ పక్కాగా తెలియాల్సింది. సరే, ఇప్పుడు బైండింగ్ లో మోడల్స్ లో ఇది ఒక టాపిక్ ఉన్నది. సో వన్ వే బైండింగ్, టూ వే బైండింగ్ మనం డిస్కస్ చేసామా, చేయలేదా? చేసామన్నా. 1 వే బైండింగ్ చేసాం. 2 వే అంటే 1 వే ఒకటి చెప్పావు. 1 వే బైండింగ్ ఏంటని 2 days ప్రాక్టీస్ కూడా అడిగాను. ఓకే సరే. బైండింగ్ చేసామని చెప్పావు. బై డిఫాల్ట్ గా మనం ప్రెసెంట్ వాడేవన్నీ టూ వే బైండింగే. సో ఇప్పుడు ప్రీవియస్లీ వాడేవాను. సో సింపుల్ గా చెప్తాను. ఇనిషియల్ గా ఇప్పుడు I18 ఫైల్ ఉందనుకో, I18 ఏం చేస్తున్నాం మనము, I18 ఫైల్లో కంటెంట్ అంతా కూడా ఒకసారి డిఫైన్ చేస్తున్నాము. డిఫైన్ చేసి దాన్ని మ్యాప్ చేస్తున్నాం. సో ఫైల్ నుంచి వ్యూలోకి బైండ్ అవుతుంది తప్ప డేటా అక్కడ వ్యూ నుంచి మనం ఎడిట్ చేసేవి కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ కావు. అంతేనా? అంతే అన్న. ఇక్కడ మనం ఏవైతే సెట్ చేస్తామో ఈ బైండింగ్స్ ని అక్కడ డిఫైన్ చేస్తాం వ్యూలో. సో ఇట్స్ లైక్ వన్ టైం బైండింగ్. ఒకసారి మనం బైండ్ చేస్తామంటే ఆల్వేస్ ఇట్ విల్ ఆల్వేస్ లోడ్ దిస్ పర్టికులర్ డేటా. ఈ డేటా అనేది చేంజ్ అవ్వదు. సో ఈ కేసెస్ కి మనం వాడేదాన్ని సో వన్ వే బైండింగ్ ఎగ్జాంపుల్ I18 ఫైల్ అని చెప్పచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మన మోడల్ ని త్రూ OData కాల్స్ ద్వారా మోడిఫై చేయొచ్చు మోడల్ ని. సో మన JSON మోడల్ లో డేటాని మనం మోడిఫై చేయడం చేస్తాం. సో UI లో ఇన్పుట్ ఫీల్డ్ లో కానీ ఎడిట్ చేస్తాం అనుకో, ఆ డేటా మోడల్ లో మోడిఫై అవుతుంది. అవునా? సో 2 డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర మనము మోడల్ బైండ్ చేస్తే ఎన్ని పేజెస్ దగ్గర వాడతామో అన్ని ఫీల్డ్స్ దగ్గర ఆ డేటా అప్డేట్ అయిపోతుంది. అది మనం ఫార్మ్ ఎక్సెస్ చేసినట్టు చూసాం. సో అలా టూ వే బైండింగ్ ఎగ్జాంపుల్ మన JSON మోడల్ యాజ్ వెల్ as OData V2. OData V2 వన్ వే సపోర్ట్ చేస్తుంది, టూ వే కూడా సపోర్ట్ చేస్తుంది. JSON కూడా వన్ వే సపోర్ట్ చేస్తుంది, టూ వే సపోర్ట్ చేస్తుంది. డిఫాల్ట్ OData V2 లో వన్ వే ఉంది, బట్ మనం టూ వే కూడా ఉన్నది. ఓకే, సో టూ వేకి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం రెగ్యులర్ గా వాడే OData JSON మోడల్స్ మనకి ఎగ్జాంపుల్. ఇంకోటి ఏంటంటే వన్ టైం బైండింగ్ కి మెటాడేటా ఫైల్. ఇప్పుడు ఫియర్ ఎలిమెంట్స్ అప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఏంటంటే టెంప్లేట్ మెటాడేటా ద్వారా దే ఆర్ ఆటోమేటిక్లీ జనరేటింగ్ ద కోడ్. కరెక్టా? అవును. సో ఈ మెటాడేటా ఫైల్ మోడిఫై దెం. కరెక్ట్. సో మనం అది మోడిఫై చేయలేము అసలు. సో అదేంటంటే దాన్ని అసలు ఎడిట్ చేయలేము. అసలు అట్లీస్ట్ వన్ వే బైండింగ్ లో I18 ఫైల్ మనం యాడ్ చేయగలం, మోడిఫై చేయగలం. కానీ ఇది ఒకసారి జనరేట్ చేస్తుంది, ఇది ఫిక్స్డ్. దిర్ ఇస్ నథింగ్ వీ కెన్ మోడిఫై అట్ ఆల్, ఎనీథింగ్ ఇన్ ఇట్. ఓకే, సో దిస్ ఈస్ వన్ టైం బైండింగ్ ఎగ్జాంపుల్. క్లియరా? వన్ టైం అంటే అసలు మోడిఫికేషన్ చేయము. వన్ వే అంటే I18 ఎగ్జాంపుల్ వేర్ విల్ ఫిక్స్డ్ వన్ సైడ్ ఒకసారి డిఫైన్ చేసిన తర్వాత విల్ బైండ్ ఇట్. ప్లస్ టూ వే బైండింగ్ అంటే వీ కెన్ ప్లే అరౌండ్ బోత్ వేసెస్. మోడల్ అప్డేట్ చేసినా UI లో రిఫ్లెక్ట్ అవుతుంది, UI నుంచి ఏదైనా డేటా ఎంటర్ చేసినా కూడా మోడల్ అప్డేట్ అయిపోతుంది. క్లియర్? ఇది వన్ వే, టూ వే అండ్ వన్ టైం బైండింగ్ కి ఎగ్జాంపుల్. రైట్, ఇప్పుడు కొన్ని డిఫరెంట్ బైండింగ్ సింటాక్స్లు ఉంటాయి. వాటి గురించి క్లియర్గా చెప్పాలంటే వన్ ఈస్ ప్రాపర్టీ బైండింగ్. సో బైండింగ్ టైమ్స్ లో, సో ఇప్పుడు మనం ట్రెడిషనల్ గా వాడుతున్నాం చూడు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామంటే ఇన్పుట్ కి బైండ్ చేయాలంటే ఎంటిటీ, కంపెనీ అనే ఎంటిటీకి అందులో ఫీల్డ్ నేమ్ ఉంటే ఇలా బైండ్ చేయాలి. ఓకే, సో మన ఇక్కడ ఈ కేసులో చూసామంటే ఇక్కడ ఒక సర్వీస్ జస్ట్ ఓపెన్ చేసి ఉంచాను. సో ఇక్కడ ఇందులోని బిజినెస్ పార్ట్నర్ అని ఉన్నది. ఇందులో బిజినెస్ పార్ట్నర్ అనే దానికి అడ్రస్ అని ఉన్నది. అవునా? సో అడ్రస్ అనే ఫీల్డ్ బైండ్ చేయాలంటే బిజినెస్ పార్ట్నర్ / అడ్రస్ అని బైండ్ చేస్తే సరిపోతుంది. ఇది మనం దాని అలా ఒక ప్రాపర్టీని బైండ్ చేస్తే దాన్ని ప్రాపర్టీ బైండింగ్ అంటారు. సో ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ సెట్ అనేది మన ఎంటిటీ, అందులో అడ్రస్ అనేది ఒక ప్రాపర్టీ. సో ఇలా బైండ్ చేయొచ్చు డైరెక్ట్ గా. అంటే సింగిల్ ఫీల్డ్ కి, ఒకే ఒక ఫీల్డ్ కి మనం సింగిల్ ఫీల్డ్ కి బైండ్ చేయాలంటే ఇలా బైండ్ చేస్తే దాన్ని ప్రాపర్టీ బైండింగ్ అని అంటారు. సో అలా కాకుండా మన ఎలిమెంట్ బైండింగ్ అని ఉంటుంది. ఎలిమెంట్ బైండింగ్ అని అంటే ఎంటిటీ సెట్ అంగా డిఫైన్ చేయడానికి మనం బైండింగ్ అనే ప్రాపర్టీ వాడి, ఇక్కడ ఈ కేసులో బిజినెస్ పార్ట్నర్ ఇస్తాము, తర్వాత వాల్యూకి ఏమో మనము ప్రాపర్టీని అడ్రస్ ఇస్తాం. సో ఇలా కూడా ఇప్పుడు డిఫైన్ చేయొచ్చు. ఇది రెండు సింటాక్స్. మన టేబుల్ కంట్రోల్ చూసాం అనుకో, టేబుల్ కంట్రోల్కి ఎలాగే డిఫైన్ చేస్తాం.
సో ఇక్కడ టేబుల్ కంట్రోల్ చూసామంటే మనం ఇక్కడ చేసింది కూడా ఎలిమెంట్ బైండింగ్. ఎలిమెంట్ బైండింగ్ అంటే ఐటమ్స్ అనే ప్రాపర్టీ ఉంది. సో ఇన్పుట్ కి బైండింగ్ ఉన్నది, టేబుల్ కి అయితే ఐటమ్స్ అన్నది. ఇక్కడ మనము ఏం డిఫైన్ చేసాం, ఇక్కడ పాత్ డిఫైన్ చేసాము, మన ప్రాపర్టీస్ ఇండివిజువల్ గా టేబుల్ కాలమ్స్ కి డిఫైన్ చేసాం. అవునా? సో దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలిమెంట్ బైండింగ్. దీన్ని ఎలిమెంట్ బైండింగ్ అంటే, సో ఇన్పుట్ కంటే బైండింగ్ అనే ప్రాపర్టీ ఉంది, దానికి మనం ఎంటిటీ సెట్ ఒకటే డిఫైన్ చేసి ఇండివిజువల్ వాల్యూస్ కి మనం బైండ్ చేస్తాం. సో ఇది ఇంకో సెకండ్ అప్రోచ్ ఆఫ్ బైండింగ్. సో ప్రాపర్టీ బైండింగ్ అనేది సింగిల్ ఫీల్డ్ ఉంటే వాడతాము, ఫార్మ్స్ టేబుల్స్ ఎక్సెట్రా ఉంటే మనము వాడేదాన్ని ఎలిమెంట్ బైండింగ్ అని అంటాం. క్లియరా? అర్థమైందా? సో ఎంట్రీ సెట్ ఒక దగ్గర ఫీల్డ్స్ కి సెపరేట్ చేస్తాం. ఇవి కాకుండా మనకి అగ్రిగేషన్ బైండింగ్ అని ఒకటి ఉంటుంది. సో అగ్రిగేషన్ అంటే నీకు చెప్పాను నెస్టెడ్ కంట్రోల్ అని. అవునా? సో కంట్రోల్ లో ఇంకో కంట్రోల్ ఉంటే దాన్ని అగ్రిగేషన్ అని అంటాం. అది బైండింగ్ లో కూడా ఆ కాన్సెప్ట్ వాడతారు. దాన్ని ఎలా అంటారంటే దీన్ని అగ్రిగేషన్ బైండింగ్ అంటారు. అగ్రిగేషన్ బైండింగ్ అంటే లిస్ట్ కి ఐటమ్స్ ఉన్నది, దాంట్లో అగ్రిగేషన్ ఏంటి, ఐటమ్స్ అనేది అగ్రిగేషన్ ఉన్నది. సో మనం ఇక్కడ ఆ ప్రాపర్టీస్ అనేది అగ్రిగేషన్ కి బైండ్ చేస్తాం. ఇప్పుడు లిస్ట్ అనేది యాక్చువల్ కంట్రోల్, కానీ దాని సబ్ కంట్రోల్ ఏంటి, ఐటమ్స్ అనేది అగ్రిగేషన్ ప్రాపర్టీ. సో అగ్రిగేషన్ ప్రాపర్టీలో ఫీల్డ్ కి ఏదైనా మనం బైండ్ చేస్తాం అనుకో, దాన్ని అగ్రిగేషన్ బైండింగ్ అని అంటాం. లిస్ట్ కి ఐటమ్స్ ఉంది, ఐటమ్స్ కి మళ్ళీ స్టాండర్డ్ లిస్ట్ ఐటమ్ ఉంది, దీనికి మనం బైండ్ చేస్తాం. అవునా? సో ఇలాగ మనము ఏదైనా ప్రాపర్టీకి మనము సేమ్ ఎలిమెంట్ బైండింగ్ లాగే ఐటమ్స్ కి మనం పాత్ బైండ్ చేస్తాము, దానికి ప్రాపర్టీకి చేస్తాం. దీన్ని ఇలా బైండ్ చేసే దాన్ని అగ్రిగేషన్ బైండింగ్ అంటారు. ఇక్కడ స్పెసిఫిక్ గా అగ్రిగేషన్ బైండింగ్ ఒక న్యూ ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్ ఏంటంటే టెంప్లెట్ షేరబుల్ అనే ఫీచర్ ఉంటుంది. సో మనం రెగ్యులర్ గా మనం కాంప్లెక్స్ బైండింగ్ డిఫైన్ చేసేటప్పుడు ఎలా డిఫైన్ చేస్తాం, ఫార్మాటర్ ఎగ్జాంపుల్ చూస్తాం. ఇలా పాత్ ఇచ్చి ఫార్మాటర్ అయితే ఫార్మాటర్ అని చెప్పి ఫార్మాటర్ పాత్ ఇచ్చాం. అవునా? అవునన్నా. సో కానీ స్పెషల్లీ అగ్రిగేషన్ బైండింగ్ టెంప్లెట్ షేరబుల్ ఫాల్స్ అని అంటే ఏం చేస్తుందంటే, నీకు ఆన్ ఎగ్జిట్ మెథడ్ ఆటోమేటిక్ గా మెమరీ క్లియర్ చేస్తుంది అని చెప్పాను చూడు. సో ఆ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఈ సెట్ టు ట్రూ అని పెట్టాం అనుకో, ఈ అగ్రిగేషన్ బైండింగ్ వాడలేనప్పుడు ఆటోమేటిక్ గా మెమరీ అది డీఅలొకేట్ చేసేస్తుంది, అంటే ఈ బైండింగ్స్ అన్ని కూడా రిమూవ్ చేసేస్తుంది. సో ఫ్రేమ్ వర్క్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇఫ్ యూ సెట్ ద పారామీటర్ టు ఫాల్స్, ద లైఫ్ సైకిల్ ఇస్ కంట్రోల్ బై ద ఫ్రేమ్ వర్క్. ఓకే, ప్రీ డిఫైన్ సెట్టింగ్. సో ఫాల్స్ అని సెట్ చేస్తే ఫ్రేమ్ వర్క్ కంట్రోల్ చేస్తుంది, ట్రూ అని పెడితే నువ్వు మాన్యువల్ గా హ్యాండిల్ చేయాలి. అర్థమైందా? సో లైఫ్ సైకిల్ నే మనం ఆటోమేటిక్ గా ఇందాక చెప్పాను చూడు, మెమరీ క్లియరింగ్, వేరియబుల్స్ ఎక్సెట్రా. లిస్ట్ బైండింగ్ ఏంటంటే మనం కావాలంటే ఫ్రేమ్ వర్క్ ని హ్యాండిల్ చేయాలంటే టెంప్లెట్ షేరబుల్ ట్రూ ఫాల్స్ అని పెడితే ఆటోమేటిక్ గా మెమరీ డీఅలొకేషన్ ఎక్సెట్రా అనే ఆటోమేటిక్ గా అదే. సరే, దీనికి ఇప్పుడు బైండ్ చేసాం, బైండ్ చేసిన దాన్ని డిస్ట్రాయ్ చేయాలంటే, డిస్ట్రాయ్ అంటే రిమూవ్ చేయాలి. డైనమిక్ గా ఇప్పుడు డేటా లిస్ట్ చూపిస్తున్నాం, ఆ లిస్ట్ కి ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ సెట్ తీసి సేల్స్ ఆర్డర్ సెట్ బైండ్ చేయాలనుకున్నాం. ఈ సెట్ దానికి బైండ్ అన్బైండ్ అనే ఉంటాయి. అన్బైండ్ ఐటమ్స్ అని చెప్తే ఆటోమేటిక్ గా ఈ ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీస్ అనేది అన్బైండ్ అయిపోతుంది. సో కంట్రోలర్ ఐడి యూస్, సో దిస్ డాట్ గెట్ టు డాట్ ఐడి అని తీసుకొని అన్బైండ్ ఐటమ్స్ అనగానే ఇది అన్బైండ్ అయిపోతుంది. అలాగే అగ్రిగేషన్ అన్బైండ్ చేయాలన్నా అన్బైండ్ అగ్రిగేషన్ అని, ఇలాగా మనము బైండింగ్ డిస్ట్రాయ్ చేయొచ్చు. సో ఇవి అగ్రిగేషన్ బైండింగ్ లో ఫ్రీక్వెంట్ గా వాడే మెథడ్స్. క్లియరా? మనం ఎక్సెల్ చేస్తాం ప్రాజెక్ట్ లో, అప్పుడు ఈ యూజేజ్ కూడా మనం చూద్దాం. బట్ బేసిక్ గా బైండింగ్ టైప్స్ అయితే ఇలా త్రీ టైప్స్ ఉంటాయి మహేష్. ఇవన్నీ ఆల్రెడీ మనం వాడాం, నోటీసెస్ అండి. కాకపోతే వీటి పేర్లు ఇవి అని నీకు తెలియదు అంతే. అవునా? ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఫంక్షన్ ఫ్యాక్టరీ ఫంక్షన్ అనేది ఒక కాన్సెప్ట్ అవుతుంది. సో ఫ్యాక్టరీ ఫంక్షన్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం సపోజ్. సో డేటా టైప్ మల్టిపుల్ డేటా టైప్స్ ఒక ఫీల్డ్ కి బైండ్ చేయాలనుకున్నాం. సపోజ్ ఇక్కడ ఈ కేసులోని కంటెంట్ కి పాత్ కంపెనీస్ అని ఇచ్చారు. అవునా? బైండింగ్. కానీ కంపెనీస్ కి పాత్ ఇచ్చిన తర్వాత ఫ్యాక్టరీ ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే ఫార్మాట్ ఎలాగైతే డిఫైన్ చేస్తామో, అలాగే ఇక్కడ టెంప్లెట్ షేరబుల్ అని ఎలాగైతే డిఫైన్ చేస్తామో, ఫ్యాక్టరీ ఫంక్షన్ వాడాలంటే ఫ్యాక్టరీ అనే వర్డ్ వాడతాం. ఓకే, సో ఫ్యాక్టరీ అనే వర్డ్ వాడి మన ఫంక్షన్ ఏదైతే మన ఫార్మాటర్ కూడా ఇలా ఫంక్షన్ నేమ్ ఇచ్చాం. అవునా? సో ఇక్కడ క్రియేట్ కంటెంట్ అనేది ఫంక్షన్ నేమ్, ఇది మన మెథడ్ ఫంక్షన్ నేమ్ అనమాట. సో ఇలా ఫ్యాక్టరీ అని ఇచ్చి ఇలా డిఫైన్ చేస్తే దాన్ని ఫ్యాక్టరీ ఫంక్షన్ అంటాం. ఓకే, నీ ఫీల్డ్ మన ఈ కేసులో ఫీల్డ్ ఏంటి, మనకి ఎంటిటీ పాత్ కంపెనీస్ అనేది మనకి
పాత్. ఫ్యాక్టర్ అని కీవర్డ్ వేసి మన ఫంక్షన్ ఏదైతే ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఇది సింటాక్స్ ఫ్యాక్టర్ ఫంక్షన్ డిఫైన్ చేయడం. ఎప్పుడు వాడతాం అంటే ఇక్కడ చూసండి రెవెన్యూ అనే ఒక వేరియబుల్ తీసుకున్నారు. ఆ ప్రాపర్టీ రెవెన్యూ అనే ఫీల్డ్ ఉంది. ఇన్ కేస్ స్ట్రింగ్ వచ్చింది అనుకో, మనము ఒక ఇన్పుట్ ఫీల్డ్ లోని కరెన్సీని వాళ్ళు మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు. కరెన్సీ లేకపోతే ఫ్రీ టెక్స్ట్ కింద చూపించాలి, టెక్స్ట్ కింద చూపించాలి ఆల్రెడీ ఉంటే. లేదంటే మనం మాన్యువల్ గా ఎంటర్ చేయాలనుకో, దాని డేటా టైప్ స్ట్రింగ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి దానికి నెంబర్ అవ్వచ్చు. స్విచ్ టైప్ ఆఫ్ రెవెన్యూ ఉంది. కేస్ స్ట్రింగ్ అయితే దాని డేటా టైప్ స్ట్రింగ్ కింద మార్చుకుంటున్నాము, దానికి టెక్స్ట్ ఫీల్డ్ కింద చూపించేటట్టు. సో టెక్స్ట్ ఫీల్డ్ కింద చూపిస్తుంది, అండ్ టెక్స్ట్ ఫీల్డ్ కింద ఆటోమేటిక్ గా చూపించి పాత్ రెవెన్యూ అని చెప్పి స్ట్రింగ్ టైప్ చేస్తుంది. లేదంటే డేటా టైప్ నెంబర్ అయితే ఆటోమేటిక్ గా ఇన్పుట్ ఫీల్డ్ చూపిస్తుంది. అంటే డైనమిక్ గా మనము ఈ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇక్కడ ఫీల్డ్ ఉన్నది ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఇది సపోజ్ గ్రాస్ అమౌంట్ ఫీల్డ్ ఉంది. ఇక్కడ గ్రాస్ అమౌంట్ ఫీల్డ్ అమౌంట్ వేరియబుల్ వాల్యూ ఉన్నది అనుకో, ఆటోమేటిక్ గా మనము ఓడేటా సర్వీస్ లో వాల్యూ ఉన్నది అనుకో, ఇక్కడ వాల్యూ చూపించచ్చు. అప్పుడు అదే టెక్స్ట్ అయిపోతుంది. వాల్యూ లేదనుకో, మన యూజర్ కి ఒక ఇన్పుట్ బాక్స్ ప్రొవైడ్ చేసి వాల్యూ ఎంటర్ చేయమనొచ్చు. వాల్యూ ఎంటర్ చేసేటంటే ఏమవ్వాలి, దాని డేటా టైప్ నెంబర్ అవ్వాలి. అదే డిస్ప్లే అయ్యేటప్పుడు దాని డేటా టైప్ ఏమవ్వాలి, స్ట్రింగ్ అవ్వాలి. కేసెస్ లో డైనమిక్ గా ఆటోమేటిక్ గా వాల్యూ లేకపోతే ఇన్పుట్ బాక్స్ చూపించాలి అని అనుకుంటే, ఇలా ఫ్యాక్టరీ ఫంక్షన్ యూజ్ చేసి మనము ఆటోమేటిక్ గా అదే ఫీల్డ్ కి 2 డేటా టైప్స్ ని బైండ్ చేసేలాగా చేయొచ్చు అనమాట. సో ఇలా క్రియేట్ కంటెంట్ అని ఇచ్చి సేమ్ ఫార్మాట్ లాగే, కాకపోతే ఇది ఒక దీనికి ఫ్యాక్టరీ ఫంక్షన్ ఒక పేరు. ఓకే, 2 డేటా టైప్లు ఒకే ఫీల్డ్ కి వాడాలి అని అంటే మనం వాడాల్సింది ఫ్యాక్టరీ ఫంక్షన్. అర్థమైందా? ఒకే ఫీల్డ్ కి 2 డేటా టైప్స్ వాడాలి. సో స్ట్రింగ్ వాడుతున్నాము, అట్ ద సేమ్ టైం ఫ్లోట్ కూడా వాడుతున్నాము. ఓకే, ఇలా 2 డేటా టైప్స్ వాడాలనుకునేటప్పుడు వాడేది ఫ్యాక్టరీ ఫంక్షన్. ఫ్యాక్టరీ ఫంక్షన్ సింటాక్స్ సేమ్ యాజ్ ఫార్మాటర్, జస్ట్ పాత్ అని ఇచ్చి మీరు ఫ్యాక్టరీని కీవర్డ్ వాడి సేమ్ మెథడ్ వాడితే ఆటోమేటిక్ గా బియాండ్ డిఫైన్డ్ ఫంక్షన్ ద్వారా ఫ్యాక్టరీ. ఇది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది చాలా రేర్ గా వాడతాము, బట్ ఈ యూజ్ కేసు వస్తే మాత్రం ఎలా వాడాలంటే ఇది ఎగ్జాంపుల్. క్లియరా? ఇప్పటివరకు మనం డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ బైండింగ్ తో పాటు సింటాక్స్లు ఉన్నాయి, రకరకాల సింటాక్స్లు మనం ఆల్రెడీ చూసాం. డిఫరెంట్ సింటాక్స్ ఏంటంటే, ఇలా కర్లీ బైండింగ్, కర్లీ బ్రేసెస్ వాడామనుకో దాన్ని సింపుల్ బైండింగ్ సింటాక్స్. కాంపోజిట్ బైండింగ్ అంటారు. కాంపోజిట్ బైండింగ్ అంటే పార్ట్స్ అని ఇచ్చి ఫార్మాట్ రెస్పాన్సివ్ టేబుల్ మొన్న కాలమ్స్ దాంట్లో ఉంటుంది అన్న ఫస్ట్. సో ఇదే వాడాము. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఈ 3 ఫీల్డ్స్ కంబైన్ చేసి మనం చూపించాలి. డేట్ ఆఫ్ బర్త్ 3 కాలమ్స్ కింద చూపించలేము కదా. సో అలాంటి కేసెస్ లో కాంపోజిట్ బైండింగ్ వాడి మనం ఫార్మాటర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ చూసాం కనుక దాన్ని అయితే కాంపోజిట్ బైండింగ్ అంటారు. ఓకే, ఇది సింటాక్స్ పేర్లు అనమాట. సిమిలర్ గా ఇంకో 2 రేర్ గా యూస్ చేసే ఉన్నాయి, ఇవే ఎక్కువ వాడతాం. ఈ 2 వాడతాం. ఇది ఆల్రెడీ వాడాం మనం, ఈ 2 వాడాం మనం. సో ఎక్స్ప్రెషన్ బైండింగ్ అంటే ఏంటంటే, ఇలాగా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని అంటారు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే మనం కలర్ చూపించాలనుకున్నాం. సో ప్రొడక్ట్ యూనిట్ ప్రైస్, సపోజ్ ఒక ప్రొడక్ట్ ప్రైస్ గ్రేటర్ దెన్ 100 అయింది అనుకో, ఇది గ్రేటర్ దెన్ 100 అయితే క్వశ్చన్ మార్క్ అని చెప్పి, గ్రేటర్ దెన్ 100 అయితే ఎర్రర్ చూపించండి, లేదంటే గ్రీన్ కలర్ మెసేజ్ చూపించండి అన్నాను అనుకో. సో ఇలా ఎక్స్ప్రెషన్ బైండింగ్ వాడచ్చు అనమాట. అర్థం? స్టేట్ కి మనం జనరల్గా ఎలా యూస్ చేస్తాము, ఆబ్జెక్ట్ స్టేటస్ స్టేట్ కి కలర్ యూస్ చేయాలంటే మనం ఫార్మాటర్ ఎగ్జాంపుల్లో మాన్యువల్ గా ఒక ఫంక్షన్ రాసుకున్నాం. అవునా? నీకు ఫార్మాటర్ ఎగ్జాంపుల్ గుర్తుందా? మనం ఫార్మాటర్ ఎందులో చేసాం, ఏ అప్లికేషన్ లో చేసాం? ఫ్రీస్టైల్, లాగిన్, ఐ థింక్ మేనేజ్ ప్రొడక్ట్స్ లో చేసాం అనుకుంటాను. లాగిన్ పేజ్ గుర్తులేదు నాకు, చూస్తాం. ఇఫ్ కండిషన్ ఇలా రాసాం. సో దీని ఇంకా సింప్లిఫైడ్ గా ఎక్స్ప్రెషన్ బైండింగ్ యూస్ చేసి కూడా రాయొచ్చు అనమాట. సో ఇలా వార్నింగ్, ఇప్పుడు వాల్యూ అయితే వార్నింగ్ అయితే సక్సెస్ అని ఇలా రాసాం కదా. సో ఇంకా సింప్లిఫైడ్ స్ట్రక్చర్ ఇలా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు ఎక్స్ప్రెషన్ బైండింగ్ వాడి. సో డైరెక్ట్ గా స్టేట్ ఫీల్డ్ కి ఇన్ కేస్ గ్రేటర్ దాన్ వాల్యూ అయితే ఎర్రర్ చూపించండి, లేదంటే సక్సెస్, ఇలా సింపుల్ గా కూడా రాయొచ్చు. ఇది ఇంకో సింటాక్స్ ఆల్టర్నేటివ్ అనమాట. ఇలాగైనా రాయొచ్చు, లేదా మనం అలా ఎక్స్ప్రెషన్ బైండింగ్ కూడా వాడచ్చు. అర్థమైందా? సో ఇక్కడ జీ వాల్యూ అయితే వార్నింగ్ ఎక్సెట్రా అన్నాం. సో ఇక్కడ చేసలేదంటే ఇఫ్ వాల్యూ ఇస్ జీ, సో షో యాజ్ వార్నింగ్, ఎల్స్ సక్సెస్ అన్నట్టు మన సింపుల్ కండిషన్ అది. సో ఓన్లీ 2 వాల్యూస్ ఉన్నాయనుకో ఎక్స్ప్రెషన్ బైండింగ్ వాడచ్చు, లేదంటే వీ కెనాట్ యూజ్ ఇట్. సో దిస్ ఇస్ వన్ వే ఆఫ్ రైటింగ్ ఇట్. ఇంకోటి ఏంటంటే మెటాడేటా బైండింగ్ అని అంటాం. సో మెటాడేటా బైండింగ్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ చూసారనుకో, సో
ఈ పర్టికులర్ ఫైల్లో మెటాడేటాలోని మనకి ఇక్కడ ఫీల్డ్స్ కి డైరెక్ట్ గా మెటాడేటాలో కొన్ని డేటా టైప్ క్రియేట్ చేసినప్పుడు మ్యాక్స్ లెంత్ 10, ఈ ఫీల్డ్ కంపెనీ నేమ్ 80 కన్నా ఎక్కువ ఉండకూడదు అని ఉన్నాయి. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని బౌండరీస్ లిమిటేషన్స్ సెట్ చేశారు, అవునా? సో యూజర్ ఆటోమేటిక్ యూఐలో 80 కన్నా ఎక్కువ ఎంటర్ చేయకుండా రిస్ట్రిక్ట్ చేయాలంటే మనము ఈ మెటాడేటా బైండింగ్ ని ఇది బ్యాక్ ఎండ్ లో టేబుల్ 80 సపోర్ట్ చేస్తుంది. సో సేమ్ యూఐ రిస్ట్రిక్షన్ మనం యూఐలో కూడా యాడ్ చేయొచ్చు. ఎలా యాడ్ చేస్తామంటే ఈ మ్యాక్స్ లెంత్ ప్రాపర్టీకి 80 ఉన్నది కనుక ఇది దీన్ని మెటాడేటా బైండింగ్ అని అంటారు. సో మెటాడేటా బైండింగ్ లోని ఆ ఎంటిటీ ఫీల్డ్ ఇలా @ సింబల్ ఇచ్చి మ్యాక్స్ లెంత్ అని సెట్ చేస్తే ఫీల్డ్ కి మ్యాక్స్ లెంత్ ప్రాపర్టీకి అది 80 కన్నా ఎక్కువ యూజర్ ని ఎంటర్ చేయడానికి అలౌ చేయదు. అర్థమైందా? సో బ్యాక్ ఎండ్ టేబుల్ లో ఎంతైతే సపోర్ట్ చేస్తుందో మనకి ఇక్కడ మెటాడేటాలో తెలుస్తుంది. ఇది మ్యాక్స్ లెంత్ దీనికి 255 అని, దీనికి ఏమో 30 అని. సో ఈచ్ ఫీల్డ్ కి ఉంటుంది. సో ఇలా మనం ఇన్పుట్ ఫీల్డ్ కి అడిషనల్ గా ఇలా మ్యాక్స్ లెంత్ ప్రాపర్టీ ఉంటే ఏ ఫీల్డ్ కి ఉంటే ఆ ఫీల్డ్ కి మ్యాక్స్ లెంత్ ప్రాపర్టీలు ఇలా @ సింబల్ తోటి ఆ ఫీల్డ్ ని బైండ్ చేస్తే ఆటోమేటిక్ గా యూఐలో కూడా బ్యాక్ ఎండ్ డేటాబేస్ లో ఎంతైతే లిమిటేషన్ ఉందో అదే లిమిటేషన్స్ మనం రిస్ట్రిక్షన్ కింద యూఐలో యాడ్ చేయొచ్చు. అలాంటి కేసెస్ కోసం వాడే వాటిని మనం మెటాడేటా బైండింగ్ అంటాం. సో ఈ రెండు కూడా రేర్ గా వాడతాము. సో బట్ ఈ రెండు మాత్రం ఫ్రీక్వెంట్ గా వాడతాం. క్లియరా? ఆల్రెడీ ఈ రెండు వాడే మనం. ఇవి నువ్వు ట్రై చేయొచ్చు కావాలంటే. ఇట్స్ జస్ట్ వెరీ సింపుల్. సో మెటాడేటాలో నుంచి తీసుకొని నువ్వు యాడ్ చేసి చూడొచ్చు ఒక ఫీల్డ్ కి. అండ్ సింటాక్స్ చెప్పాను కదా, ఆ ఎంటిటీ సెట్ హ్యాష్ అని ఇచ్చి ఆ ఎంటిటీ సెట్ ఇవ్వాలి. తర్వాత ఫీల్డ్ నేమ్ ఇచ్చి @ అని చెప్పి మీరు ఇక్కడ ఏదైతే ఫీల్డ్ మీరు వాడాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ మ్యాక్స్ ఎంత వాడాలంటే మ్యాక్స్ ఎంత, మీరు ప్రెషన్ వాడాలంటే ప్రెషన్. సపోజ్ ప్రెషన్ అంటే ఏంటంటే డెసిమల్ 3 వాల్యూస్ 4 వాల్యూస్ ఎంత ఎక్యురేట్ గా రావాలనే దాన్ని ప్రెషన్ అంటారు. సో ఈవెన్ డేట్ వాటికి కూడా డేట్ అండ్ టైం స్టాంప్ ఎంత వరకు ఉండాలని. సో అలాగా మీరు వేరియస్ ఫీల్డ్స్ ని మెటాడేటాలో ఉన్న ఫీల్డ్స్ ని వాడితే దాన్ని మెటాడేటా బైండింగ్ అంటాం. ఇవి బైండింగ్ సింటాక్స్. క్లియరా? సో నెక్స్ట్ ఫార్మాటర్ గురించి ఆల్రెడీ మనం ఎక్సైజ్ కూడా చేసాము. ఫార్మాటర్ అయితే సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫీల్డ్ దగ్గర పాత్ అని ఇచ్చి ఫార్మాటర్ అనే కీవర్డ్ వాడి మన మెథడ్ నేమ్ ఏదైతే మన కస్టమ్ ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ వాడతాం. ఫ్యాక్టరీ ఫంక్షన్ అయితే ఫ్యాక్టరీ అనే నేమ్ ఇచ్చి డేటా టైపులు చేంజ్ అవుతాయి. ఫార్మాటర్ లో అంటే మనం ఇలా అప్పర్ కేస్ లోవర్ కేస్ కానీ లోవర్ కేస్ అంతా కూడా చేయడానికి కలర్ ఐకాన్ కి ఆబ్జెక్ట్ స్టేటస్ గ్రీన్ కలర్ సక్సెస్ మెసేజ్ ఇవ్వాలన్నా, సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ కింద యూస్ చేయడానికి మనం ఫార్మాటర్ వాడచ్చు. రైట్? సో ఫార్మాటర్ తెలుసు. ఫార్మాటర్ కాకుండా ఇంకోటి ఉన్నది ఆప్షన్, ఫార్మాటర్ క్లాసెస్ అని. ఫాలో అవుతున్నావా? ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నా లేదంటే అర్థం అవట్లేదా? అర్థమవుతుంది. ఫాలో అవుతారు ఫర్ అప్పర్ కేసెస్ అండ్ లోవర్ కేసెస్ అది చూపించడానికి ఒకవేళ ఫార్మాట్ చూసాను ఆ రోజు. అందుకే అంటే ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నేను క్విక్ గా చెప్తాను. కానీ ఇంకా వేరే ఫీచర్స్ ఇలా ఉన్నాయి, అది తక్కువ వాడతాము. బట్ మీరు సినారీ వస్తే వాడచ్చు అని చెప్పడం కోసం మిగతా కాన్సెప్ట్స్ కూడా చెప్తున్నాను అనమాట. అవి తక్కువ వాడతాం. ఇప్పుడు మేము చెప్పేవన్నీ కూడా ఒకసారి రీక్యాప్ చేస్తూ మనం వాడిన వాటిలో ఇంకా అడిషనల్ గా సినారియోస్ కి ఇలాంటివి కూడా ఉన్నాయి, మీరు కావాలంటే వాడచ్చు అన్నట్టు చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ ఫార్మాటర్ తో పాటు సెపరేట్ గా ఒకటి ఫార్మాటర్ క్లాసెస్ అని కొన్ని ఉన్నాయి. ఈ ఫార్మాటర్ క్లాసెస్ ఏంటి అని అంటే దానికి ఫార్మాటర్ క్లాసెస్ వాడడానికి సింటాక్స్ ఫార్మాట్ ఆప్షన్స్. ఫ్యాక్టరీ ఫంక్షన్ కి ఫ్యాక్టరీ, ఫార్మాటర్ కి ఫార్మాటర్, ఫార్మాటర్ క్లాసెస్ వాడడానికి మనం వాడే కీవర్డ్ ఫార్మాట్ ఆప్షన్స్. ఓకే, ఇప్పుడు నువ్వు చూసావంటే ఇక్కడ పాత్ ఇలా ఉన్నది. సో ఇది నెంబర్ కి ఇంటిజరా కాదా అని సెట్ చేయాలంటే టైప్ అని ఇచ్చి యూఐడెడ్ మోడల్ లో టైప్ ఇంటిజర్ అనగా ఆటోమేటిక్ గా అది ఓన్లీ ఇంటిజర్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? అదే డేట్ అని ఇచ్చాం అనుకో ఓన్లీ డేట్ ఫీల్డ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇలా యూస్ టైప్ ఫార్మాట్. ఇప్పుడు ఇక్కడ టైప్ ఇంటిజర్ ఇచ్చి ఈ టైప్ కి ఫార్మాట్ ఆప్షన్స్ మినిమం ఇంటిజర్ డిజిట్స్. ఇంటిజర్ అంటే 3 డిజిట్స్ మ్యాక్స్ ఉండేటట్టు, మినిమం 3 ఉండేటట్టు, మాక్సిమం 100. అంటే 1 ఇచ్చాం అనుకో 001 అని చూపిస్తుంది, ఎందుకంటే మినిమం డిజిట్స్ 3. అర్థమైందా? సో ఇప్పుడు మన యూఐలో ఇదే సింటాక్స్ ఇచ్చాం అనుకో మనకి యూఐలో ఎలా కనిపిస్తుంది అంటే ఇన్పుట్ వాల్యూలో ఇన్పుట్ బాక్స్ లోని మనం ఎంటర్ చేస్తే వాల్యూ ఫీల్డ్ అని ఇలా 001 అని వస్తుంది, ఎందుకంటే మినిమం డిజిట్స్ 3 అని అన్నాం. అర్థమైందా? అదే ఇది ఇంటిజర్ ఇచ్చాం కదా, అదే ఫ్లోట్ ఇచ్చి నువ్వు మినిమం డిజిట్ మాక్సిమం డిజిట్స్ అన్నావు అనుకో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1.003 అని అలా వస్తుంది. ఇది టైప్ దగ్గర ఇంటిజర్ కాకుండా ఫ్లోట్ ఇస్తే. సో ఇలాగ కంటెంట్ ని ఎలా చూపించాలి అనే దానికి ఎలా మోడల్ చేయడానికి మనం ఫార్మాట్ ఆప్షన్స్ యూస్ చేసి ఈ టైప్ కీవర్డ్ వాడి యూజ్ చేస్తాం. ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే ఏపీఐకి వెళ్ళాం అనుకో, ఏపీ రెఫరెన్స్కి వెళ్తే http model
ఇక్కడ టైప్ అని వచ్చా అనుకో, ఇలా రకరకాలు ఉన్నాయి. ఒకటి బులియన్ ఉంది. సో మనం అక్కడ నేను ఇందాక చూపించింది ఇంటిజర్ ఒకటి చూపించాను, అవునా? సో అవునండి. ఈ ఇంటిజర్ కాకుండా ఇలా మిగతావి ఇంకా ఇన్ని ఉన్నాయి. సో మీరు ఇవన్నీ కూడా వాడచ్చు. సో ఇప్పుడు ఇంటిజర్కి వెళ్ళాం అనుకో, సో ఇంటిజర్ లో ఫార్మాట్ ఆప్షన్స్ కి మీరు మినిమమ్ మాక్సిమం యూజ్ చేయాలి. ఏం సింటాక్స్ యూజ్ చేయాలి? ఇలా సింటాక్స్ యూజ్ చేయాలి. ఫార్మాట్ ఆప్షన్ అంటే మినిమం అని చెప్పి మాక్సిమం అని చెప్పి ఇలా సింటాక్స్ వాడాలి. అదే సింటాక్స్ నువ్వు ఇప్పుడు కరెన్సీకి వాటికి వాడాలనుకో, సో కరెన్సీకి వచ్చి ఇలా ఫార్మాట్ ఆప్షన్స్ అని ఇచ్చి ఏమి ఇవ్వచ్చు నువ్వు? మినిమం మాక్సిమం ఇవ్వచ్చు. ఓకే, కరెన్సీకి మినిమం ఇప్పుడు ఇలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. మినిమం అమౌంట్ అలౌడ్, సో మినిమం వాల్యూ మినిమం $500 కన్నా తక్కువ డొనేషన్ అలౌ చేయట్లేదు అనుకో, సపోజ్ ఆ ఫీల్డ్ మినిమం వాల్యూ సో 50 అని అలా స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సో సిమిలర్ గా ఇలా మీరు ఏ డేటా టైప్ అయినా మనము ఫ్లోట్ అయినా ఏవైనా కూడా ఇలా వీటిని ఈ SAP UI టైప్ ఏవైతే టైప్ ఉన్నాయో వీటిని మనం ఫార్మాటర్ క్లాసెస్ అని అంటాం. సో ఇవేంటంటే ఆటోమేటిక్ గా మనకి రిక్వైర్డ్ డేటా టైప్ బట్టి మనం ఆటోమేటిక్ గా మనము UI లో డేటాని చూపించవచ్చు. క్లియరా? ఫార్మాటర్ క్లాసెస్ ఇవి రేర్ గా వాడతాం, బట్ వీ వోంట్ యూజ్ ఇట్ రెగ్యులర్లీ. బట్ ఇంకోటి ఫ్రాగ్మెంట్స్ ఆల్రెడీ మనం యాక్సెస్ చేసామా? ఫ్రాగ్మెంట్స్ లో ఇంకో ఆప్షన్ ఉన్నది. సో ఈ ఆప్షన్ నీకు చెప్పలేదు లాస్ట్ టైం. సో ఫ్రాగ్మెంట్స్ యూస్ చేశానంటే ఫ్రాగ్మెంట్స్ కూడా జావా స్క్రిప్ట్ ఫ్రాగ్మెంట్స్ వాడచ్చు, XML ఫ్రాగ్మెంట్స్ వాడచ్చు, HTML ఫ్రాగ్మెంట్స్ వాడచ్చు. ఫ్రాగ్మెంట్ డెఫినిషన్ ఇచ్చాం కదా, టైప్ XML అని పెడితే అది XML ఫ్రాగ్మెంట్ అయిపోతుంది. జావా స్క్రిప్ట్ అవుతుంది. సో మనం ఆ కోడ్ మీరు జావా స్క్రిప్ట్ లో రాయాలనుకుంటే ఇవి మనం వాడము, బట్ ఇది కూడా ఆప్షన్స్ ఉన్నాయి. మనం వాడేవన్నీ కూడా XML వాడము. క్లియరా? ఈ ఫ్రాగ్మెంట్ కి నెస్టెడ్ యూస్ వాడాం కదా, నెస్టెడ్ యూస్ లో వాడింది కూడా ఇదే సింటాక్స్. నెస్టెడ్ యూస్ కి చెప్పాను కదా, ఒక వ్యూని మనం మల్టిపుల్ పార్ట్స్ కింద బ్రేక్ డౌన్ చేసేటప్పుడు కూడా వాడేది సింటాక్స్ ఇదే. ఇది ఇందులో ఏమంటుంది, ఫ్రాగ్మెంట్ కి అయితే ఫ్రాగ్మెంట్ నేమ్ ఇస్తాము, టైప్ XML అని పెడతాం అంతే. మనం ఆల్రెడీ ఫ్రాగ్మెంట్ ఎగ్జాంపుల్ చూసాం కనుక ఇంకా అందులో ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఇది అవుట్డేటెడ్. మనం ఇప్పుడు ఓడేటా V2 V1 కాదు, ఓడేటా V2 V4 కంపారిజన్స్ నుంచి మాట్లాడుకోవాలి. ఓడేటా మోడల్ ముందు అయితే ఓన్లీ 1 వే సపోర్ట్ చేసేది. ఈ V2 అయితే డిఫాల్ట్ గా 1 వే, కానీ 2 వే కూడా ఉంది అది. సో JSON ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది, XML సపోర్ట్ చేస్తుంది, సో బ్యాచ్ రిక్వెస్ట్ సపోర్ట్ చేస్తుంది. అంటే మల్టిపుల్ కాల్స్ ని మనం సింగిల్ కాల్ కింద పంపించవచ్చు. ఇక్కడ మెసేజ్ హ్యాండ్లింగ్ ఓడేటా V1 లో మెసేజ్ హ్యాండ్లింగ్ ఉండేది కాదు. మెసేజ్ హ్యాండ్లింగ్ అంటే ఎర్రర్ మెసేజ్ మనం రిక్వెస్ట్ పంపించానుకో, అది సక్సెస్ అయిందా ఫెయిల్ అనేది ఎర్రర్ మెసేజ్ ఉండేది, త్రో చేయడానికి ఏం క్యాపబిలిటీ ఉండేది కాదు V1 మోడల్లో. కానీ V2 మోడల్లోని ఎర్రర్ మెసేజ్ అవి కూడా మనం సపోజ్ రిక్వెస్ట్ ఇప్పుడు మనం అప్డేట్ చేస్తాము, సర్వర్ నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది అనమాట, సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా. సో ఆ మెసేజెస్ అవి కూడా వచ్చేవి. సో ఇవి చాలా లేమేను, ఇవి చాలా ఇంతకన్నా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాం మనం ఇప్పుడు. సో V2 కన్నా V4 వాడుతున్నాం. సో V2 కి V4 కి నేను తర్వాత ఎక్సెస్ ఒకటి ఉంది, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెసెంట్ అయితే మనం వాడేది ఓడేటా V2 వాడచ్చు, లేదా V4 వాడచ్చు. V1 అనేది డిప్రికేటెడ్, ఇది అసలు వాడకూడదు. ఓకేనా? సో ఇది క్లియర్ గా. సో క్లయింట్ సైడ్ వాడే మోడల్స్ ఏంటి, మనం JSON మోడల్, రిసోర్స్ మోడల్, XML మోడల్ వాడతాం, ఓడేటా మోడల్ వాడతాం.